అవతార్ మెహర్ బాబా కీ జై. సోమ దేశాయ్ అని చెప్పేసి బాబా ప్రేమికులు, ఆయన ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చారు. ఇంట్లోనే ఉన్నారు, బెడ్ మీద కోమాలో ఉండడం, మెలకు రావడము, అంటే 2-3 రోజులు పోతారు అన్నటువంటి విషయం అందరికీ అర్థమైంది, ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమై బాబాకి యాజ్ యూజువల్గా మెసేజ్ పెట్టారు. ఎందుకంటే బాబా వాళ్ళ ఇంట్లో ఒక మ్యారేజ్ ఉంది ఇవాళ నుంచి 4 రోజుల తర్వాత. బాబాకు మెసేజ్ పెట్టారు, ఏం కంగారు పడకండి నేను వస్తున్నాను, మ్యారేజే ఇది అన్నారు బాబా. ఈ విషయం మనకు చాలామంది తెలుసు. ఢిల్లీలో ఒకళ్ళు చెప్పారు, ఇంకోళ్ళు చెప్పారు, ఇంకోళ్ళు అడిగితే కనుక ముహూర్తం ఎవరు పెట్టారు, నేనే పెట్టాను కదా, 2 కంటిన్యూ కావాలని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు. ఈ సందర్భంలో కూడా బాబా చెప్పారు. బాబా పొద్దున్న వెళ్ళారు మ్యారేజ్కి. ముందు ఈయన దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత చెప్పిన మాట ఆయన పిలిచి, నేను వచ్చేసాను, ఇంకా నువ్వు కంగారు పడకు. బాబా చెప్పినటువంటి చాలా ముఖ్యమైనటువంటి మాట ఆయనకి ఏం చెప్పారంటే, నా నామం తీసుకొని చెప్పారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండర్లైన్ పాయింట్. దాని గురించి వెన్ టైం కమ్స్ విల్ డిస్కస్. బాబా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయనకి నా నామం తీసుకొని చెప్పి ఆయన సంగతి ఆయన చెప్పారు. తర్వాత మ్యారేజ్కి బయటకు వెళ్ళారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని చెప్పారు, మ్యారీడ్ కపుల్కి పోయి దండం పెట్టండి మీ పెద్దనాన్న గారికి, వాళ్ళ బ్రదర్ యొక్క సన్ పిల్లలు వాళ్ళు దండం పెట్టరమ్మన్నారు. పెట్టిన తర్వాత ఆయన 2 చేతులు పట్టుకున్నారు, అప్పుడే పోయారు. ఫస్ట్ ఇన్స్టెన్స్. తర్వాత బాబా ఎక్స్టెన్సివ్గా డెత్ గురించి చెప్పినటువంటి రెండో స్టోరీ ఏంటంటే కనుక, బాబా తమ్ముడికి ఎంషెడ్ విషయంలో ఆయన పోయినప్పుడు 3-4 సందర్భాల్లో బాబా, అంటే వీటిలో కాకుండా డిస్కోర్సెస్ డైరెక్ట్గా మెహర్ అప్పుడు పబ్లిష్ అయ్యేటువంటి మ్యాగజైన్లు ఇచ్చే విషయం కాకుండా కూడా హీ వాజ్ టెల్లింగ్. ఇక్కడ ఈ 2 సందర్భాల్లో చాలా పెద్దగా చెప్పారు బాబా, ఎక్స్టెన్సివ్గా చెప్పారు. అది ఎవరికి వాళ్ళు చదువుకుంటే కానీ చాలా పెద్దది ఉంది. దీంట్లో చెప్పిందంటే ఒక్క విషయం. ఇంకోటి ఎప్పుడు చెప్పారు, ఈరిచ్ తండ్రి గారు పోయినప్పుడు బాబా తీసుకెళ్లారు అక్కడికి, ఈరిచ్ని అట్ టవర్ ఆఫ్ సైలెన్స్ దగ్గరికి. బాబా కార్లను కూర్చున్నారు, ఈరిచ్ని వెళ్ళొస్తే రమ్మన్నారు. ఆ సందర్భంగా చెప్పినటువంటి మాట. ఆ మాటతో స్టార్ట్ చేసి లెట్ us స్టార్ట్ ది డిస్కషన్ టుడే. ఆ మాట ఏం చెప్పారంటే, ఈ సోల్కి ఈ శరీరం అనేది ఫుడ్ అన్నారు బాబా. అంటే దీన్ని వాడుకుని మనం ఏ విధంగా మనం ఫుడ్ తిని మనం బతుకుతామో అదేవిధంగా సోల్ అనేది ఈ శరీరాన్ని వాడుకుని ముందుకు వెళ్తుంది. ఇది వాడిన తర్వాత, అన్నం తిన్న తర్వాత, అరిగిపోయిన తర్వాత బయటికి పంపించేస్తాం కదా అశుద్ధాన్ని. అదేవిధంగా ఈ శరీరం డ్రాప్ అవడం అశుద్ధంతో సమానం అన్నారు. దాని గురించి ఏడవడం ఎందుకు అని మొదలుపెట్టారు అక్కడి నుంచి స్టోరీ. రైట్. అయినా కానీ ఎన్నిసార్లు మాట చెప్పినా కానీ ఏడుస్తున్నాం. ఇవాళ మటుకు ప్రూఫ్ ఏంటంటే, ఇవాళ మటుకు వెళ్ళిపోయేటప్పటికి ధైర్యం తెచ్చుకుని, మరణం అంటే అసలు భయపడవలసిన విషయం కాదు అలా అని చెప్పి బాబా ఎక్స్పెక్ట్ చేయమని కూడా చెప్పట్లేదు. బాబా ఎక్స్పెక్ట్ చేయాలి ఆ విషయం వరకు డిస్కస్ చేసి ఆ భయాన్ని నుంచి బాబా చెప్పిన మాటలని ఆధారంగా ఆ భయం నుంచి బయటకు వచ్చేద్దాం. ఇది టార్గెట్, ఆబ్జెక్టివ్. ఇంకా ఇంట్రడక్షన్లోకి వచ్చిన తర్వాత వాట్ ఈజ్ లైఫ్ అనేది సేమ్ క్యాన్వాస్ ఉండాలి కాబట్టి జీవితం గురించి ఏంటంటే ఒకసారి డిస్కస్ చేద్దాము. అది డిస్కస్ చేయకుండా మరణం గురించి మాట్లాడలేం కదా. తర్వాత డెత్, బాబా చెప్పిన మాటలు చాలా ఇంపార్టెంట్. మీకు నాకు డిస్కషన్ పాయింట్ ఇవ్వాలంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత ఉండేటువంటి జీవితం గురించి డిస్కషన్ ఇవ్వాలి. అదే మనకు ఎప్పుడు కూడా అర్థం కాదు. ఎవరైనా చెప్పినా కానీ అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. మళ్ళీ మనకు తోచిందే చేస్తున్నాం మళ్ళీ మనం. సో ఈ ఒక్క విషయం గురించి డిస్కస్ చేద్దాం. మా లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఎక్స్టెన్స్ చేద్దాం. ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ వచ్చినప్పుడు కావాలంటే లెట్ us గో ఫర్ ది ఇంటరాక్టివ్ సెషన్ కింద చేద్దాం. దీనికి మనకేమైనా ఉన్నటువంటి డౌట్స్ ఉంటే కనుక లెట్ us క్లారిఫై. అడ్వాంటేజ్ మనకి ఏంటంటే రామకృష్ణ గారు ఉన్నారు, ఇంకోటి తర్వాత సూర్యనారాయణ గారు ఉన్నారు. అది కాకుండా వీళ్ళు చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. అంటే క్లారిఫికేషన్ కావాలి అంటే నేనేమైనా రెడీగా ఆన్సర్ చెప్పకపోయినా కానీ చెప్పడానికి అవకాశం ఉంది మనకి. ఒక అరగంట సేపు క్వశ్చన్స్ తయారు చేసుకుంటే యూస్ఫుల్ అవుతుంది. ఇది కాదనుకోండి తర్వాత కూడా మనకి ఆప్షన్ ఉంటుంది, ఆన్లైన్లో చూద్దాం. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి లెక్క పెట్టారు. ఫస్ట్ క్లాస్ పాస్ అయిన తర్వాత సెకండ్ క్లాస్కి వెళ్తాం, సెకండ్ క్లాస్ పాస్ అయితే థర్డ్ క్లాస్కి వెళ్తాం. అదే విషయాన్ని రూమి అని ఒక పర్ఫెక్ట్ మాస్టర్ చెప్పినట్టు మాట. ప్రతిసారి నేను చనిపోయిన ప్రతిసారి కూడా పైకి వచ్చాను, పైకి వెళ్ళాను. ఆత్మ ప్రయాణం లోపల చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డెత్. ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ క్లాస్కి వచ్చాం కదా. సెకండ్ క్లాస్ వచ్చిన తర్వాత పిల్లల్ని కలిసిన చెప్తారు, 5th క్లాస్ వచ్చాను అంకుల్ అంటారు. 5th క్లాస్ వచ్చాను ఎంత హ్యాపీగా చెప్తున్నారు వాళ్ళు. ఇది అదే పరిస్థితి అని చెప్పి బాబా ఇది రూమి చెప్పినటువంటి మాటని బాబా కోట్ చేశారు. ఆ తర్వాత ఇది చాలా చిన్న విషయం అని చెప్పారు. ఇది ఈ డెత్ అనే విషయం అసలు చాలా చిన్న విషయం జీవితం మొత్తంలోకి. మీకు నాకు ఉన్నటువంటి భయం ఏంటంటే జీవితం అంటే కనుక రాజేంద్ర మెహర్ పోతే కనుక రాజేంద్ర మెహర్ లేడు అసలు.
వాడి జీవితము అంత క్లోజ్ అయిపోయింది అన్నటువంటి ఆలోచన ఉన్నాము. ఇట్ టర్మినేట్స్ అన్నారు బాబా. టర్మినేట్స్ అంటే దాంతో ముగిసిపోయింది చాప్టర్ వాడిది, ఇది కాదు అసలు ముగిసిపోయేటువంటి కాదు అన్న పాయింట్ని ప్రూవ్ చేసి చెప్తున్నారు సార్ ఇవాళ. సో దీంట్లోపల మనం ఆల్రెడీ మనకు తెలిసిన గాడ్ స్పీక్స్లో వచ్చినటువంటి జర్నీ యొక్క ఆత్మ యొక్క ప్రయాణం గురించి చెప్పారు. ఆత్మ ప్రయాణం గురించి ఇంకొంచెం చార్ట్లో ఇది చూసేద్దాం మనం. ఈ చార్ట్లో చూస్తే ఏమొచ్చిందంటే స్టార్టింగ్ లోపల రాయి నుంచి మొదలైంది ప్రయాణం. సంస్కారాలంటే ముడిపడుతూ చివరి దాకా వచ్చాం మనం. చివరి వరకు వచ్చిన తర్వాత ఇది మనందరం గాడ్ స్పీక్స్ పక్క బయట ఉంది కదా ఒక చిన్న పార్క్. ఆ పార్క్లో చూస్తే మళ్ళీ గుర్తొచ్చేస్తాం మళ్ళీ వెళ్ళేటప్పుడు. రాయి నుంచి నెక్స్ట్ అలా వచ్చి మనిషి అయ్యాము. మనిషి అయ్యేసరికి జరిగినటువంటి పని ఏంటంటే కనుక బాహ్యమైనటువంటి పూర్తిగా సంపూర్ణమైనటువంటి శరీరం వచ్చింది. అంతర్గతంగా చైతన్యం పూర్తిగా వచ్చేసింది మనకి. భగవంతుడికి మనకి తేడా లేనటువంటి చైతన్యం వచ్చేసింది. ఓన్లీ కండిషన్ ఏమైపోయింది, దానిపైన ఒక చిన్న పొర ఉండిపోయింది సంస్కారాలు అన్నది. ఇక్కడ జరిగినటువంటి విషయం అంటే రాజేంద్ర మెహర్ అనుకుంటున్నాను తప్ప నేను భగవంతుడు అనుకోవట్లేదు. ఆ ఒక్క చిన్నది వచ్చింది, అది తీసేసామా నువ్వే భగవంతుడు. అంతవరకు తీసుకొచ్చిన ఈ ప్రయాణం లోపల ఇలా రాయి వరకు వచ్చేంతవరకు ప్రతిసారి పుడుతూ చేస్తూనే వచ్చాం మనం. మనిషి అయిన తర్వాత కాదు, అది జరిగింది రీఇన్కార్నేషన్లో. ఇప్పుడు మనందరం రీఇన్కార్నేషన్ స్టేట్లో ఉన్నాము. అంటే పుడుతున్నాము, మళ్ళీ చనిపోతున్నాం, మళ్ళీ చనిపోతున్నాం. ఇదంతా ప్రాసెస్ చేసి అంతర్గతమైన ప్రయాణం మొదలయ్యి అవతాడు యొక్క సహాయంతో మనం నువ్వే భగవంతుడిని తెలుసుకోవడమే మొత్తం అంతా ప్రయాణం. అంటే డెత్ అంటే కనుక ఆ డెఫినేషన్ ప్రకారము, ఏ డెఫినేషన్ ప్రకారము క్రిస్టియన్స్ చెప్పినట్టు కానీ మహమ్మదీన్స్ చెప్పినా కానీ ఒకేసారి మరణిస్తారు, ఇన్నిసార్లు మరణం లేదు, హిందువులు చాలాసార్లు చేస్తారంటారు. ఒకటే మరణం బాబా. ఒకటే మరణం అంటే ఇక్కడ స్టార్ట్ అయింది నిజంగా భగవంతుని తెలుసుకుని ఇంకా మరణం లేనటువంటి స్థితికి వచ్చింది. అదే నిజమైన రియల్ డెత్ అన్నారు బాబా. ఈ మధ్యలో ఉన్నదన్నమాట ఇది. రాత్రి లేచి పొద్దున మళ్ళీ ఇదే శరీరం లేస్తున్నాము, కొత్త శరీరం లేస్తే అది మరణం, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇంత సింపుల్గా చెప్పేశారు. ఓన్లీ అర్థం చేసుకొని కొంచెం ఇది ఎలా అంటే షర్ట్ ఇప్పేసేసి పాడైపోయిన షర్ట్ బయటపడేస్తాం కదా, బయటపడేసి షర్ట్లు అంతే, పాడైపోయింది బయటపడేస్తాం. ఇక్కడ మనకి ఇది మా పేటెంట్ బొమ్మ 3 శరీరాలతో ఉంది. పైదేమో గ్రాస్, సటిల్, మెంటల్ బాడీస్ 3 శరీరాలు మనకు ఉన్నాయి. ఇక డెత్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే సింపుల్గా ఆ ఫేస్ పోతుంది. దానికి వచ్చాను కొంచెం ఫాస్ట్ చెప్పినా, మొత్తం అంత క్లోజ్ అయిపోయింది అక్కడ ఫేస్. అంటే ఈ శరీరం కనిపించదు కానీ 2 ఉన్నాయి అక్కడే. మీకున్నటువంటి సూక్ష్మ శరీరం ఉంది, స్థూల శరీరం ఉంది. మళ్ళీ పుట్టిన వెంటనే మళ్ళీ స్థూల శరీరం వచ్చేసింది. 3 శరీరాలతోనే ప్రయాణం జరుగుతుంది ఎప్పుడు కూడా చివరి వరకు. ఇప్పుడు డెత్ వల్ల జరిగింది అంటే ఈ శరీరం పోయింది, అది కనిపించకుండా పోయింది. అది దిస్ ఈజ్ ది బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్. ఇది అయిన తర్వాత ఇంకొంచెం మనం డిస్కషన్ చేయాలంటే అంటే టెక్నికల్గా కొంచెం వెళ్ళకపోతే కనుక బాగుండదు కాబట్టి ఇన్ని విధాలుగా డిసైడ్ చేశారు బాబా డెత్ని. చాలా విధాలుగా డిసైడ్ చేశారు. నార్మల్ డెత్ అన్నారు, సహజంగా జ్వరం వచ్చింది, ఇంట్లో హెల్త్ బాగాలేదు, ఇంకోటి వచ్చింది, వృద్ధాప్యం వచ్చింది, నార్మల్గా చనిపోయాం, నార్మల్ డెత్. అబ్నార్మల్ డెత్ అన్నారు. ఇదేంటంటే డైరెక్ట్గా యాక్సిడెంట్ జరిగింది, ఇంకోటి జరిగింది, అంటే మనం ఊహించలేదు. అది యాక్సిడెంట్ మనం చనిపోయాం, లేకపోతే యుద్ధానికి వెళ్ళి చనిపోయాం, ఎవరో వచ్చి బాంబులు వేస్తారు, అంటే ఇది మామూలు ప్రాసెస్లో లేదు. ఇది అబ్నార్మల్ డెత్ అన్నారు. తర్వాత సూపర్ నార్మల్, భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి ఆ డెత్. వీటి గురించి చెప్పిన తర్వాత దీంట్లో ఇంకొక డెత్ గురించి చెప్పలేదు. ఇక్కడ సర్కమ్స్టాన్షియల్ డెత్ అని చెప్పన్నారు. అది డైరెక్ట్గా ఈ రెగ్యులర్ టెక్స్ట్లో లేదు. అది జ్ఞానేశ్వర్ గురించి బాబా డిస్కస్ చేస్తూ చెప్పింది. జ్ఞానేశ్వర్ చాలా అందంగా ఉండేవారట, కుర్రాడు, చిన్నపిల్లాడు, చాలా అందంగా ఉండేవారంటే ఆయన వదిలిపెట్టి ఎవరు వెళ్ళేవారు కాదు, డే అండ్ నైట్. బాబా చెప్తున్నారు స్టోరీని. అంత అందంగా ఉండేసరికి ఏమిటంటే బాబు కొంతమంది వచ్చి ఈయన వెంటే ఉండేవారు. నువ్వు కాదు, నీకు నాకు సంస్కారకి లింక్ లేదు, నువ్వు ఫలానా గురువు గారి దగ్గరికి వెళ్ళమంటే మేము వెళ్ళమనేవారట. అందుగురించి ఆయన జీవసమాధి చేసుకున్నారు. అది సర్కమ్స్టాన్షియల్ డెత్ అన్నారు. తర్వాత ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందంటే ఎవరో ఒక శిష్యుడు కల్లో కనిపించారట, వచ్చి ఇది ఈ సమాధిని పగలగొట్టమన్నారట. పగలగొట్టి చూస్తే ఏమైందంటే ఆ చెట్టు యొక్క వేరు ఒక చుట్టుకుపోయింది మెడకి. అది మళ్ళీ తీసేశారు. తీసిన తర్వాత మళ్ళీ మాట్లాడారట. అప్పుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేయకండి చెప్పారట. సో దిస్ కైండ్ ఆఫ్ లైక్ డెత్స్, టైప్స్ ఆఫ్ డెత్స్ లోపల ఇది బ్రాడ్గా. ఇది కాకుండా మనకు తెలిసినటువంటి డెత్స్ ఏంటంటే ఇంకా ఇందాక చెప్పినటువంటి దాంట్లో వచ్చినట్టు వన్ ఆఫ్ ది డెత్స్ ఈజ్ సూసైడ్. ఇది కూడా మనకు తెలుసు.
దాంట్లో క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. ఆ క్లాసిఫికేషన్స్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. కానీ ఒక్కటి మటుకు క్లియర్, ఒక్కసారి మటుకు మనం అర్థం చేసుకోవాల్సింది, సూసైడ్ అన్ని ధర్మాలను చెప్తూ వచ్చారు, అంతకంటే మహాపాపం లేదు. ఎందుకు మహాపాపం లేదు? ఒక 2 minutes మనం డిస్కస్ చేస్తే కనుక ఫస్ట్ క్లారిఫికేషన్ లోపల లోయెస్ట్ సూసైడ్ అన్నారు. అంటే నువ్వు భయంకరం చెయ్యకూడనటువంటి తప్పు చేసి ఆ తప్పు మూలాంచి వచ్చే పనిష్మెంట్ భయపడి మర్డర్ చేసేవారుకో, లేకపోతే రేప్ చేసి మర్డర్ చేసేసావు. అలాంటి సిచ్యువేషన్ బాబా ఎగ్జాంపుల్ చెప్తే కనుక యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ది వరల్డ్, అప్పుడు ఊరేసేసుకుని చచ్చిపోయావు. అలాంటిది లోయెస్ట్ అన్నారు. నీకు హెల్త్ బాగాలేదు, డబ్బులు లేవు, ఇంకోటి ఇబ్బంది పడుతున్నావు, అది నెక్స్ట్ లెవెల్ లో. ఇది కూడా సూసైడే. ఈ 2 సూసైడ్ల గురించి బాబా చెప్తుంటే చాలా ఎందుకు భయంకరం అంటే, నీకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది. ఇందాక లైఫ్ చూసాం కదా మనం, ఆ చార్ట్ లోపల ప్రయాణానికి అంతా ప్లాన్ చేస్తుంది. నువ్వు ఆ ప్లాన్ లోపల వేలు పెట్టావు. అందు గురించి జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ ప్లాన్ నీకు నెక్స్ట్ జీవితం దొరకదు. ఇలా దొరకపోవడం వల్ల జరిగేటువంటి విషయం ఏంటంటే, మామూలుగా తర్వాత మనం చూద్దాము, హెల్ హెవెన్ స్టేట్ అని చెప్తారు కదా, నరకం స్వర్గము. ఈ హెల్ స్టేట్ కూడా దొరకదు వాళ్ళకి. సూసైడ్ చేసిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే, హెల్ స్టేట్ కూడా దొరకదు, అంతకంటే అగనైజింగ్ పెయిన్లో ఉంటారు. హెల్ స్టేట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, నీకున్న పాపాలని కరిగిపోతుంటే అట్లీస్ట్ ఏదో ఒక రోజు నాడు బయటకు పడిపోతావు. ఇక్కడ అసలు స్టార్టే కాదు అసలు ప్రాసెస్. దీని గురించి మనము ఇన్ డీటెయిల్ మళ్ళీ కావాలంటే తర్వాత డిస్కస్ చేద్దాం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లోపల. బట్ బ్రాడ్గా దిస్ ఈజ్ వాట్. ఇది కాకుండా కూడా సూసైడ్ 2 ఉన్నాయి. అదేంటంటే కనుక దేశం గురించి పొట్టి శ్రీరాములాగా, ఐ డోంట్ నో బాబా కోట్ చేసేదిలే, కానీ వాళ్ళ దేని గురించి ఒక కాజ్ గురించి కానీ ఇంకో దారి గురించి కానీ తిండి తినకుండా చనిపోవడము. ఇంకొక విధమైన సూసైడ్ ఉంది, ఇది చాలా ఉన్నతమైన సూసైడ్ అన్నారు. భగవంతుడు నాకు కనిపించాలి, చనిపోవడం రెడీ అయిపోయాడు. భగవంతుడు కనిపించాడా అని చెప్పి సీరియస్గా చనిపోవడానికి ప్రయత్నం చేస్తూ చనిపోవడానికి ఆ టైం సూసైడ్ కమిట్ చేశాడు. కానీ మాస్టర్స్ ఎప్పుడు కూడా ఆ పని చేయొద్దని చెప్పారు. ఎందుకంటే చనిపోయే ఆ సమయానికి నీ ఆలోచన కనుక వేరే చోట వచ్చింది అంటే కనుక మళ్ళీ బ్యాండ్ పడిపోయింది, మళ్ళీ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోతుంది. సో ఎందుకంటే దీని మీద మన కంట్రోల్ లేదు కాబట్టి దీన్ని కూడా చేయొద్దన్నారు. బట్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్. ఇంకా నెక్స్ట్ వస్తే కనుక లోయెస్ట్ వీటి గురించి ఆల్రెడీ మనం బ్రాడ్గా డిస్కస్ చేసాం. ఇవాళ టాపిక్ అది కాదు కాబట్టి లెట్ us కమ్ బ్యాక్ ఇఫ్ ఎట్ ఆల్ వీ నీడ్ టు కమ్ బ్యాక్. ఇక నెక్స్ట్ వచ్చింది, వై డూ వీ ఫియర్ డెత్. ఎందుకు భయపడతాము డెత్ గురించి కంటిన్యూస్గా? ఇది పాయింట్ ఎందుకంటే బాబా చెప్పినటువంటి విషయం ఏంటంటే, అసలు చనిపోయే సమయానికి ఎటువంటి పెయిన్ ఉండదన్నారు. అంతకుముందే పెయిన్ ఉంటుంది, హెల్త్ విషయం కానీ ఇంకోటి కానీ అంతే తప్ప యాక్చువల్గా పాయింట్ ఆఫ్ డెత్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అసలు ఏమీ భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అయినా భయపడుతున్నాం మనం. అది ఇంకో చోట రిఫరెన్స్ ఇచ్చారు, కానీ ఇక్కడ డిస్కషన్ వచ్చింది కాబట్టి లెట్ us కమ్ బ్యాక్ హియర్. ఓకే, ఆ డిస్కషన్ వచ్చినప్పుడు చూద్దాము. కానీ బేసికల్గా మనం భయపడుతుంది ఏంటంటే, ఏదో తెలియని జరుగుతుంది. మామూలు జ్వరం వస్తేనే, హెల్త్ పాడైతేనే ఇంత ఓల్డ్ ఏజ్ నుంచి ఇంత భయంకరంగా ఉంది, ఆ డెత్ ఇంకెంత భయంకరంగా ఉంటుందని ఒక రిగ్రెషన్ థియరీ తయారు చేసేసుకున్నాం మనమే. ఓ ప్రోగ్రామ్ తయారు చేసేసుకుని దాన్ని ఇలా ఊహించుకోవడం మొదలుపెట్టాము. అది ఆపుదాము. ఎందుకు ఆపుదాము అంటే కనుక దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు బాబా. అది విల్ కమ్ బ్యాక్ ఇన్ ముందు వచ్చే స్లైడ్స్లో చూద్దాం. బయట వాడు అనుకోండి, మనం కూడా అనుకోండి మొత్తం అంతా నాశనం అయిపోయింది, ఇంకా డెత్ వచ్చేస్తే దట్స్ ఫైనల్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయాం మనం. ఇక్కడ డెత్ ఈజ్ జస్ట్ ఎ కామా అన్నారు. ఈ కామా అంటే ఏంటి? కామా ఇందాక చెప్పినటువంటి ప్లాన్ లోపల రాయి నుంచి మొదలైన తర్వాత భగవంతుని తెలుసుకునేంత వరకు అది పుట్టడం, ఇదేమో రియల్ డెత్. దీంట్లో జరిగే ప్రతిదీ కూడా ఒక కామానే మనం అనుకున్నటువంటి డెఫినేషన్. అది డెఫినేషన్ చెప్తున్నారు కామా అని చెప్పేసి. ఈ కామా లోపల ఎందుకు ఏడుస్తాను రా బాబు మనం అంటున్నాం అస్తమానం. ఇది ఒకటైతే అర్థమైంది, భయపడుతున్నాం, ఎందుకు భయపడుతుంది తెలిసింది. ఎందుకు ఏడుస్తున్నాము ఇది కూడా అస్తమానం చేస్తాము. ఒక పని ఏం చేస్తాం, భయపడతాము, దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఏడుస్తుంటాం. ఎందుకు ఏడుస్తుంటాం అంటే కనుక స్వార్థం నుంచి అని చెప్తున్నారు. నా సంగతి ఏం చేసిపోయారో అని ఏడుస్తాం తప్ప కంటిన్యూస్.
సో అంటే ఆ స్వార్థం నుంచి వచ్చిందని సింగిల్ సెంటెన్స్లో చెప్పేశారు. ఇంకా దాని ఎక్స్ప్లెనేషన్ అంతా, ఎందుకంటే బాబా సెల్ఫిష్నెస్ గురించి వాటి గురించి ఎక్స్టెన్సివ్గా డిస్కస్ ఇచ్చారు కాబట్టి దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. బట్ బేసికల్గా మనం ఏడుస్తుంది కారణం ఎందుకంటే మన దుఃఖం అంతా కూడా కారణం అంటే కూడా జస్ట్ సెల్ఫిష్ నుంచి వచ్చిందే తప్ప ఇంకెక్కడి నుంచి వచ్చింది కాదు. బాబు ఇవన్నీ కూడా పాయింట్స్ వినేసి మర్చిపోవడానికి కాదు, ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్ ఎల్స్. మళ్ళీ పాతకు వచ్చినప్పుడు కుదరదంటే కుదరదు, క్లాస్ రూమ్ ఇది. సో ఆ డెత్ని మనము ఏడుస్తున్నాము, లేకపోతే భయపడుతున్నాము దానికి అసలు ఏమి మొహమాటం లేకుండా చెప్తున్నారు, నీ స్వార్థమని చెప్పేస్తారు. ఇంకా దాని గురించి ఎన్నైనా మాట్లాడుకోండి. ఇప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే, ఆ నిమిషంలో జరిగే విషయం గురించి చెప్తున్నారు. ఆ నిమిషంలో జరిగే విషయం ఏంటంటే కనుక అసలు ఏమీ భయపడక్కర్లేదు, హాయిగా వెళ్ళిపోతాము. ఆ నిమిషంలో కనుక నువ్వు భగవంతుని కనుక తలుచుకుంటే భగవత్ సాక్షాత్కారం నీకు. ఇక్కడ భగవత్ సాక్షాత్కారానికి తర్వాత లిబరేషన్కి ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంది. కొంచెం అంటే చాలా పెద్ద డిఫరెన్సే. మన నుంచి మటుకు ముక్తి మోక్షం అని చెప్పి జనరల్గా అంటుంటాం కదా. భగవంతుని నామం తీసుకుంటూ కానీ భగవంతుని గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా సరిపోతుంది. ఆ నిమిషంలో కనుక ఆలోచిస్తే కనుక భగవంతుడి గురించి ఆలోచించినా కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతావు అంటే ఈ కామాలు పోతాయి. ఇంకా మళ్ళీ డెత్కి పుడుతుంటాం కదా, కామాన్నాం కదా డెత్ అనేది, ఇంకా కామాలు లేవు, ఇంకా అదే ఫుల్ స్టాప్ అయిపోతుంది. ఎప్పుడు ప్రొవైడెడ్ ఆ క్షమంలో నువ్వు బాడీ డ్రాప్ చేస్తున్న సమయంలో కనుక నువ్వు భగవంతుడి గురించి ఆలోచిస్తే. బాబా హే రామన్నారు గాంధీ గారి గురించి అని చెప్పినప్పుడు అది అన్న తర్వాత ఇంకో ఆలోచన వచ్చింది ఆయనకి. కుదరలేదు. మామూలు జనరల్గా భగవంతు నామం తీసుకుంటూ పోయారని చెప్పి అనుకుంటున్నాం, కాదు అసలు దాని తర్వాత ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఆయన గురించి వేరే చెప్పారు, 2 జన్మల తర్వాత ఆయన పర్ఫెక్ట్ మాస్టర్ అవుతున్నారు లండన్లో. ఎక్కడైతే లండన్లో కాదు, నెక్స్ట్ బర్త్లో అక్కడ పుడతా అన్నారు, స్కావెంజర్ కింద. ఆ తర్వాత ఆ స్టోరీ వదిలేస్తే కనుక మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ నిమిషంలో లాస్ట్ మినిట్ కనుక భగవంతు నామం తీసుకుంటే కనుక, భగవంతుడు కనుక ఉంటే కనుక, అందుగురించి బాబా చాంజీ పోతున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బాబా చెప్పిందంటే బాబా కనుక అక్కడ ఉంటే కనుక భగవత్ సాక్షాత్కారం గ్యారంటీ అయ్యే వాళ్ళకి. సమ్మన్ ఈజ్ డైయింగ్ బిఫోర్ హిమ్, దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఎందుకంటే ఆయన ప్రెజెన్స్ ఈజ్ సో ఓవర్వెల్మింగ్, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ కొత్తగా ఊహించడానికి వేరే ఛాన్స్ ఉంటుంది నీకు, అసలు భగవంతుడి గురించి ఆలోచిస్తావు. ఓకే, ఆ ప్రాసెస్ వదిలేస్తే కనుక మనము నెక్స్ట్ కనుక డిస్కస్ చేస్తే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇవాళ డిస్కషన్లో. పాయింట్ ఏంటంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, దీని గురించే డిస్కషన్. ఇంతవరకు ఏమైనా మనము బ్రాడ్గా అంటే సేమ్ క్యాన్వాస్ మీద ఉండాలి కాబట్టి డిస్కస్ చేస్తాం. ఇప్పటివరకు ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి ఒకసారి, ఒక 2 minutes ఆగుదాం ఇక్కడ. ఇప్పటివరకు ఏమైనా ప్లీజ్ షూట్. లేకపోతే నేను అనుకుంటున్నా అంటే కళ్ళు తెరుచుకుని నిద్రపోవడం ప్రాక్టీస్ చేస్తున్నామని. పరిగెట్టాలి. జయబాబా అండి, ఇందాక సూసైడ్ గురించి చెప్పారు కదా. ఇప్పుడు ప్రతిదీ దేవుడు బాబా చెప్పినట్టే జరిగినప్పుడు, ఆయన ప్లాన్ ప్రకారమే జరిగినప్పుడు, ఆ సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా ఆయన ఇచ్చింది అయి ఉండదా? ఇఫ్ నాట్, అలా అయితే మనం బాబా చెప్పింది కాకుండా మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాము అంటే, అందరిలోని బాబానే ఉన్నప్పుడు మళ్ళీ అలా కొత్తగా ఇంకేదో ఐడియాలు ఎలా వస్తున్నాయి? రైట్ అండి. దీని గురించి అందరిలోనూ భగవంతుడు ఉన్నాడన్న విషయం తెలిసి నువ్వు పులి దగ్గరికి పోయి నిలబడతావా బోన్ తెచ్చేసి? దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు కదా. ఈ ధైర్యం కనుక నీకుంటే కనుక యువర్ ఆల్రెడీ క్రాస్ దట్ లైన్. ఈ ఆలోచన కనుక అందరిలో భగవంతుడు ఉన్నాడు, ఆ తర్వాత బాబా ఇచ్చే ఆలోచన అనుకుంటే కనుక బాబా ఖచ్చితంగా అది ఫేస్ చేసే కెపాసిటీ కూడా నీకు ఇస్తాడు. బియాండ్ దట్ ఏంటి సార్, యూ వాంట్ యాడ్ ఎనీథింగ్? రామకృష్ణ గారు ఏమైనా యాడ్ చేస్తారా దీనికి? బేసికల్గా ఏంటంటే భగవంతుని ఇచ్చ లేకుండా జరగదమ్మా. దీంట్లో నాట్ ఈవెన్ ఒక రేకు కూడా కదలని చెప్పారు. ఈ సూసైడ్ కూడా భగవంతుడు పెట్టింది అని చెప్పి కనుక నిజంగా మనం నమ్మగలిగితే కనుక దాని నుంచి వచ్చే రిపర్కేషన్స్ కూడా అలాగే తీసుకోవాలి సూసైడ్ చేసుకున్న వాళ్ళు. ఎప్పుడైతే అందరిలో ఉన్నది భగవంతుడే, అంతా ఒకటే అని వచ్చిన తర్వాత ఆ మనసులోకి మళ్ళీ అది అట్లా ఎందుకు, ఇది ఇట్లా ఎందుకు అనే క్వశ్చన్ మార్క్సే ఉండవు అక్కడ. ఆ క్వశ్చన్ మార్క్స్ అన్నీ డిజాల్వ్ అయిపోతాయి ఇన్ వన్నెస్. ఒక నది వెళ్ళి సముద్రంలో కలిసిపోతే నది యొక్క రూపం
అక్కడి కనుమరుగైపోయి సముద్రంతో ఒకటైపోతుంది. అట్లాగే అంతా బాబానే కదా, అందరిలో బాబానే ఉన్నాడు కదా అనే అటువంటి భావన మన మనస్సులో నెలకొన్న తర్వాత ఇక భిన్నత్వం కనిపించదు. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే వాట్ యు సెడ్ ఈజ్ రైట్. అది కూడా భగవంతుడి నిర్ణయమే. ఆ నిర్ణయం అది జరిగింది, వాళ్ళ సఫర్ అవ్వాల్సింది, దట్స్ ఇట్. మొదటిసారి రాయి కింద పుట్టినప్పుడే డిసైడ్ అయిపోతుంటారు వాడు పర్ఫెక్ట్ మాస్టర్ అవుతాడో లేదో అని. అంత ప్లానింగ్ అయిపోయింది. దిస్ ఈజ్ ది లెవెల్ ఆఫ్ ప్లానింగ్. ఇంత ప్లానింగ్ లోపల ఇది చేశారు అంటే కనుక దేనికి జరిగింది ఆ క్లారిఫికేషన్స్ ఇచ్చేటువంటి కెపాసిటీ మటుకు నువ్వు చెప్పిన దానికి ఆన్సర్ అదే ఆయన ఆ నిర్ణయమే అంతే. ఎలా ఆయన నిర్ణయం అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ నాకు లేదు. ఎలా ఆయన నిర్ణయం అని అనట్లేదు, అది ఆయన నిర్ణయమే అయినప్పుడు వీ డింట్ ఇంటర్ఫియర్, ఐ మీన్ నాట్ వీ, హూ ఎవర్ ఈస్ డూయింగ్ ఇట్, దే డింట్ ఇంటర్ఫియర్ ఎనీ డివైన్ ప్లాన్, రైట్ దెన్. రైట్. అప్పుడు బాబా చెప్పినటువంటి మాట నువ్వు ఒకసారి గుర్తుంచుకోవాలమ్మా. ఈ లాజిక్ కనుక మాట్లాడితే నేను లాజిక్ మాట్లాడగలను. లాజిక్ ఏంటంటే బాబా నన్ను ఈ పరిస్థితిలో పెట్టాడని చెప్పి నోరు మూసుకుని ఎందుకు ఉండలేదు ముందు నువ్వు? సూసైడ్ చేయవలసినటువంటి పని ఎందుకు నువ్వు వచ్చావు నువ్వు? ఫస్ట్ చెప్పినట్టు మై విష్ చెప్పారు భగవంతుడు. ఆ పరిస్థితులు నిన్న ఆ పరిస్థితిలో పెట్టాడు భగవంతుడు. కాళ్ళు లేదు, డబ్బులు లేవు, లేకపోతే ఇంకో ఏదో పని చేసావు, ఎందుకు ఫేస్ చేయట్లేదు? అప్పుడు హిట్లర్ విషయంలో లాస్ట్లో తప్పు చేసాడన్నారు బాబా. అప్పుడు అంతవరకు చేసిన తర్వాత సూసైడ్ కమిట్ చేశాడు ఆయన. హీ వాజ్ నాట్ హ్యాపీ. హీ వాజ్ అంత యుద్ధం చేసినప్పుడు కూడా హీ వాజ్ ఓకే, బట్ నాట్ వెన్ హీ హాజ్ కమిటెడ్ సూసైడ్. అబ్సల్యూట్గా భగవంతుని నిర్ణయానికి ఆధారపడి కనుక జీవించడం కనుక నేర్చుకోగలిగితే కనుక ఈ పని చెయ్యం మనము. భగవంతుని నిర్ణయానికి తట్టుకోలేక ఇంక ఇది కాదు, ఇంతకంటే సింపుల్ సొల్యూషన్ ఏదో ఉందనిపించింది మనకి. ఎస్కేపిజం. లైఫ్లో మనం అందరం చేస్తున్న పని ఎస్కేపిజం. ఇవాళ మనకి తప్పించుకుంటే రేపు ఇంకో చూసుకుందాంలే. ఆ ఎస్కేపిజం ఎందుకంటే ఫేస్ చేసేటువంటి పరిస్థితులు లేము, ఇది భగవంతుడు పెట్టినటువంటి నిర్ణయము అన్నటువంటి ఆలోచన నీకు నాకు కనుక రాగలిగితే కనుక అస్సలు ఇటువైపు వెళ్ళేటువంటి అవసరమే లేదు. అలా వెళ్ళాము అంటే కనుక దానికి వచ్చే రిపర్కషన్స్ ఏముంటాయి బాబు అని చెప్తున్నారు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఆయన దయామయుడు అంటే కనుక నువ్వు వెళ్ళి కాళ్ళు పెట్టేసుకుంటే దానికి ఎగ్జామ్షన్ నీకు ఉన్నాకనే ఎగ్జామ్షన్ అయిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ కర్మలో ఉన్నది కూడా మారిపోతుంది. ప్రొవైడెడ్ ఆయన కాళ్ళు పట్టేసుకుని దమ్ము ఉంటే కనుక నీకు. రైట్. ఇప్పుడు వచ్చింది ఏంటంటే చనిపోయేవాడి గురించి. జయబాబు అండి, మన రాజమండ్రి నుంచి లక్ష్మణ్ కుమార్ గారు క్వశ్చన్ పంపించారండి, అది ఇక్కడ ప్లే చేస్తాం. రాజమండ్రి నుంచి ఏంటి చెప్పిరా బాబు? మాట్లాడుతున్నాను. మరణం గురించి ఒక చిన్న సందేహం కలుగుతోందండి. బాబా సందేశాలు, సాహిత్యాలు ఇంత చదువుకుంటున్న నాకు మా దగ్గరి అంటే వియ్యంకుడు గారు చనిపోయినప్పుడు నేను దుఃఖానికి ఆపుకోలేకపోయాను. అలాంటి సమయంలో నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? రైట్. ఇంకా క్వశ్చన్ మెచ్యూర్ కాలేదు. ఎందుకు మనం ఈ స్లైడ్ అయిన తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఈ స్లైడ్స్లో బాబా ఏం చెప్తున్నారంటే, లెట్ us see, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎప్పుడైతే నా ఫ్రెండ్ పోయాడు, నాకు ఒక వ్యక్తి పోయాడు. ఆ పోయిన అతని వైఫ్కి హస్బెండ్ పోయాడు, పిల్లాడికి వాళ్ళ నాన్న పోయాడు, తండ్రికి కొడుకు పోయాడు. ఓన్లీ వన్ రిలేషన్. కానీ పోయిన అతనికి అన్ని రిలేషన్స్ పోయాయి. హూజ్ లాస్ ఈజ్ మోర్? హిజ్ లాస్ ఈజ్ మోర్. పోయిన అతని వ్యక్తికి అతనికి ఎక్కువ నష్టం వచ్చింది, మనకు కాదు నష్టం వచ్చింది. ఎక్కువ నష్టం అతనికి వచ్చింది. అతని గురించి బాధపడుతున్నాం మనము. నా బాధ ఎంతో ఎడిసేస్తున్నాం మనం అక్కడ. మనకి ఎందుకు దుఃఖం వచ్చేస్తుందంటే కనుక నీ బాధ గురించి మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం కనుక అతని బాధ గురించి ఆలోచిస్తే కనుక హీ లాస్ట్ ఎవ్రీథింగ్, పేరుతో సహా సంపాదించుకున్నాడు ఎవ్రీథింగ్. అంటే తనదనుకున్నటువంటి విషయంలో ఎవరికి వాడు కళ్ళు మూసుకుని ఒకసారి అనుకుంటే కనుక ఈ నిమిషంలో అందరూ ఉదయం వెళ్ళిపోమంటే అందరి బాధ కన్సాలిడేటెడ్ ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి. పక్కవాడు ఏడుస్తుంటే చికాకు వచ్చేస్తుంది, ఎలా ఆపరా నువ్వు అని. ఈ గొడవ నీది ఒక్కటే మొత్తం అంతా పోయింది, నేను సంపాదించుకున్నటువంటి పేరు సామ్రాజ్యం అన్నీ వెళ్ళిపోయి నాకు అని చెప్పి నా బాధ ఎక్కువ. అది కూడా తప్పే, కానీ దట్ ఇస్ ద ఫీల్ ఆఫ్ దట్ డిపార్టెడ్ సోల్.
ఎప్పుడు మన దుఃఖం గురించి మనం మాట్లాడుతున్నాం తప్ప పక్కవాడి గురించి ఆలోచన మొదలుపెట్టామా, అయ్యో వాడెంత బాధపడుతున్నాడని ఒక్క నిమిషం వచ్చిందంటే మనకు అసలు దుఃఖమే రాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సరిపోయింది సార్. ఎప్పుడు మన గురించి ఆలోచించడం ఆపితే సరిపోయింది. ఈ స్వధర్మము పరధర్మం అన్న మాట వచ్చినప్పుడు ఇదే డిస్కషన్. స్వధర్మం అంటే కనుక ఏంటంటే కనుక భగవంతుడి గురించి ఆలోచించడము, అది స్వధర్మం. పరధర్మం అంటే నా గురించి ఆలోచించుకోవడం, ఇది డెఫినేషన్. జనరల్గా మనం వేరే వేరే మాట్లాడేస్తుంటాం, అది కాదు. ఏదైతే తన గురించి కాకుండా పక్కవాడి గురించి, పక్కవాడంటే భగవంతుడి గురించి ఆలోచించామో అదే నువ్వు చేయవలసిన ధర్మము. ఆ ధర్మం చేస్తున్నప్పుడు ఆలోచించినప్పుడు వాడి గురించి ఆలోచించావు, ఒక్క నిమిషంలో నీ దుఃఖం అసలు చాలా ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతుంది, చాలా చిన్న దుఃఖం అయిపోతుంది, అసలు పెద్ద దుఃఖం కానీ కాదు. అయ్యో వాడు ఇచ్చేసి అంత చేసాడు, వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి. ఇప్పుడు జరిగినటువంటి విషయం గురించి వస్తే కనుక అసలు యాక్చువల్గా నిజంగా భయం ఉంది మనకి డెత్ అంటే. ఎన్ని మాటలు మాట్లాడినా కానీ డెత్ అంటే భయం ఉంది. ఎందుకంటే ఒకటి అన్నోన్, రెండు అన్నీ వదిలిపెట్టాల్సి. అసలు డెత్ దీని గురించి ఎమోషనల్ సివియరెన్స్. ఎమోషనల్గా నేను నా ఫ్యామిలీకి దూరం వెళ్ళిపోవాలి, నేను కట్టుకున్నటువంటి సామ్రాజ్యానికి దూరం వెళ్ళిపోవాలి, నేను అనుకున్నట్టు నాదనుకున్న దానికి మొత్తానికి నా పేరుతో సహా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది నాకు సంబంధించినటువంటి దుఃఖం. ఈ సిచ్యువేషన్ లోపల అందు గురించి ఏంటంటే ఆ భయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం బాధపడిపోతున్నాం. డెత్ అనేసరికి హెల్త్ పాడైపోయింది, నేను చచ్చిపోతాను. అల్టిమేట్గా ఏమవుతుంది, నేను చచ్చిపోతాను, అసలు భయం లేదు, చచ్చిపోతావు అంటే ఫిజికల్ దాని గురించి భయపడట్లేదు. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలా? ఇంట్లో వాళ్ళు ఎవరు చూడడం పోమంటుంటే వెళ్ళిపోతా అంటే కానీ మళ్ళీ అందరూ చూస్తే మళ్ళీ ఉండిపోతాం. ఎందుకంటే ఏది మొదలబుద్దు కాదు. ఇది సింపుల్ లాజిక్లో వస్తే కనుక, అంటే ఈ ఒక్క విషయాన్ని కనుక ఎమోషనల్ దాని నుంచి బయటకు పడిపోవడానికి మొదలు పెడితే కనుక, అందుగురించి డిటాచ్మెంట్తో బతకమని చెప్పి ఇవాళ నుంచి చెప్పారు బాబా, ఇదంతా బాబాదే అన్నటువంటి ఆ మవిష్లో చెప్పినటువంటి ఇంకో సెంటెన్స్లో కనుక ఆలోచిస్తే కనుక అసలు ఎమోషనల్ సివియర్ లేదు, అసలు వెళ్ళిపోతాము. ఎంత బాబాదే కదా, నాది కాదు కదా. ఐఎమ్ ఓన్లీ ట్రస్ట్ దట్స్ ఇట్, నాది ఏది కాదు అక్కడ. యాజ్ సింపుల్ యాజ్ దట్. అనుకోగలిగినటువంటి ఆలోచన కనుక నీకు కనుక కలిగింది అంటే కనుక ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నారు? ఈ ఆలోచన రావడం గురించే. ఇంత కష్టపడి ఇంత డీటెయిల్స్ చెప్పి మొత్తం అంత సృష్టి రహస్యాన్ని అంతా ఓపెన్ చేసేసి ఎందుకు ఓపెన్ చేయాలి? మనం వినట్లేదు కాబట్టి మాట, ఇదంతా బాబా నిర్ణయం అన్నటువంటి ఒక మాట వినట్లేదు కాబట్టి ఇదంతా వచ్చేస్తుంది. రైట్. ఇప్పుడు మనము ఇంకా పెద్ద జరిగే విషయం టెక్నికల్ డీటెయిల్స్ ఒక 3-4 డిస్కస్ చేసేసిన తర్వాత దెన్ విల్ గో ఫర్ ది క్వశ్చన్స్. టెక్నికల్ డీటెయిల్స్లో ఏంటంటే ఏం జరుగుతుంది? ఒకటేమో ఎమోషనల్ సివియరెన్స్, అంటే ఎమోషనల్గా మనం దాని నుంచి బయటపడిపోవాలి. ఈ నిమిషంలో బయటపడిపోవాలి మనము, మన ఫ్యామిలీ నుంచి, ఎవ్రీథింగ్. ఎవరికి వాళ్ళు ఒక నిమిషం తీసుకుని ఆలోచించుకోండి. వదిలిపెట్టేస్తే కనుక ఏంటి మీ పరిస్థితి? నా గురించి కాదండి, పిల్లల పాపం, వాళ్ళు చిన్నపిల్లండి, మా ఆయనకి పాపం వాడికి వంటలు అనుకోని రాదండి, మా వాడికి ఏం తెలియదండి, బ్యాంక్ అకౌంట్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏదో విధంగా ఇక్కడ పట్టుకోవడానికి చూరు పట్టుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ఎమోషనల్ సివియరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి వచ్చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైం ఏం జరుగుతుంది జీవితంలో, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ విషయం గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేస్తే కనుక ఈ ఒకటి ఇక్కడ మళ్ళీ కంపల్సరీగా మళ్ళీ మనం సూసైడ్ గురించి డిస్కస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అది వదిలేసేస్తే కనుక పోయినటువంటి 3 రోజుల నుంచి 4 రోజులు అన్నారు, 72 అని చెప్పి 72 అవర్స్ నుంచి స్పెసిఫిక్గా చెప్పారు ఒకసారి ఒక సందర్భంగా. బట్ 3 to 4 days బ్రాడ్గా టైం, 3 to 4 days వరకు ఏం జరుగుతుందంటే కనుక ఈ ఆత్మకి ఎవరైతే బాడీ డెత్ అయిందో వాడు పక్క నుంచి చూస్తున్నాడు, దానికి కావాల్సినటువంటి యాస్ట్రల్ బాడీ, దానికి కావాల్సిన అంత చైతన్యం ఉంది, తనే రాజేంద్ర మెహర్కి తెలుసు, దానికి ఆత్మకు తెలుసు. తెలిసిన తర్వాత ఈయన బయట నుంచి మాట్లాడుతున్నాడంటే వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అన్న విషయం అర్థం అవ్వడానికే టైం పడుతుంది. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయినా కూడా లెట్ మీ టెల్ యూ, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కానీ ఇదేమవుతుందంటే అందు గురించి బాబా ఒక సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే ఎంత వీలైతే అంత చప్పుని బాడీని డిస్పోజ్ చేసేయమన్నారు. వాడెవడో రావాలి, కొడుకు రావాలి, తండ్రి రావాలి, ఇంకోటి రావాలి. దిస్ ఈజ్ టోటలీ నాన్ సెన్స్. సంస్కారికి లింక్ ఉంటే కనుక వాడు పోయేటప్పుడు ఈ పక్కనే ఉంటాడు, అది లేదు అసలు. లాస్ట్ ఇయర్ టాటా చెప్పి వెళ్ళిపోయాడు, అప్పటికి సంస్కారం కట్ అయిపోయింది. మళ్ళీ వాడి గురించి వచ్చేంత వరకు వెయిట్ చేయవలసినటువంటి అవసరం ఏ విధంగానూ లేదు. ఎందుకంటే సంస్కారికి లింక్ లేదు అసలు, ఆ కనెక్టివిటీ లేదు.
మన సంస్కారాల మీద ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేసాం బాబా చెప్పినటువంటి మెటీరియల్. దాంట్లో ఏ విధంగా లేని సందర్భంలో వాడెవడి గురించి వెయిట్ చేసి అనవసరంగా యు ఆర్ ట్రబులింగ్ దిస్ డిపార్టెడ్ సోల్. ఏమవుతుంది అన్నారంటే కనుక మళ్ళీ వీడు ఏడుస్తున్నాడు పాపం, వీళ్ళు ఏడుస్తున్నారు, ఒకసారి లేద్దాం లోపలికి. మళ్ళీ డైలాగులు చూస్తే కనుక నర్సి కొన్ని ఇచ్చాడు కానీ పెట్టడానికి మొహమాట పెట్టలేదు దీంట్లో. సినిమా డైలాగ్స్ కొన్ని ఉన్నాయి దాంట్లో వస్తే ఒక్కసారి కాఫీ తాగినా ఇది ఇలా డైలాగులు వింటుంటాం. ఎవరో వచ్చి వీళ్ళు వచ్చారు చూడు, వాళ్ళు లేచాడు అనుకోండి అందరం పారిపోతాం. సో అవసరమా ఇది? అవసరమా అంటే కనుక ఆ ప్రాసెస్కి డిస్టర్బ్ చేస్తోంది. నీ సంస్కారానికి లింక్ అయిపోయింది. సంస్కారాల ఆధారంగానే మనం పుట్టాము, సంస్కారాల ఆధారంగానే ఒకరితో జీవించాము, సంస్కారాలు అయిపోయిన వెంటనే వదిలిపోయాము. వెన్ వి డై when the last sanskara with which you have come to be experienced here is gone. As simple as that. Is done. అయిపోయిన నిమిషంలో వదిలేసాం, మీకు సంస్కారం లేదు, అసలు ఏ విధంగా లేదు మనకు అక్కడ. ఆ లేనటువంటి సందర్భంలో నువ్వు కనుక ఇది మొదలు పెడితే కనుక చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే, ఈ 3 రోజుల వరకు కూడా కాన్షియస్గా తెలుస్తుంది తన వాళ్ళు ఎక్కడ ఉంటుంది, డిస్పోజ్ చేసే బాడీని తనకు సంబంధించినటువంటి ప్లేస్లో ఉంటుందన్నారు. అంటే తన వాళ్ళు ఇంతవరకు ఉన్నవాళ్ళు ఆ పక్కనే ఉంటుంది. ఇట్స్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఇట్ కమ్స్ టు ది ఓ లెవెల్ తీసుకొచ్చి ఓకే రిజైన్ అవుతుంది. ఓకే ఇది పద్ధతి అనమాట, ఇది డెత్ అనమాట, వాళ్ళు వేసేసారన్నమాట. నేను కూడా చాలామందికి వేసేవాడిని కదా, ఇప్పుడు వీళ్ళు వేసేసారన్నమాట అనుకుని అర్థమవుతుంది. అంతా అర్థమైన తర్వాత ఫైనల్గా ఈ 3rd day or 4th day వాట్ హ్యాపెన్స్ ఈస్ సడన్గా మెమరీ ఈజ్ గాన్, స్నాప్డ్. ఈ శరీరానికి సంబంధించినటువంటి మెమరీ ఈజ్ టోటలీ గాన్, 0. అంటే 4th day నుంచి అసలు ఏ విధంగానూ కూడా ఈ సోల్కి, డిపార్టెడ్ సోల్కి మనకి ఎవరైతే ఏ ఫ్యామిలీతో పోయారో వాళ్ళకి ఏం సంబంధం లేదు. నేను ప్రూవ్ చేస్తాను దాన్ని. ఎలా ప్రూవ్ చేస్తానంటే ఇప్పుడు మీకు ఒకటైతే మనకు బియాండ్ డౌట్ పునరపి జన్మం అన్న విషయం అయితే మనందరికీ తెలుసు. మనం పుడతాము చేస్తున్నాము అనే విషయం తెలుసు మనందరికీ. ఈ ప్రాసెస్ లోపల మళ్ళీ మనం పుట్టాము, రీఇన్కార్నేషన్ చేస్తాము. నీకు లాస్ట్ లైఫ్ గుర్తుందా? లేదు. అంతకుముందు లైఫ్ గుర్తుందా? లేదు. ఎవరికైనా గుర్తుకొస్తే వాడు ప్రాణానికి వస్తుంది, పేపర్ అని రాసుకుంటారు. వాళ్ళు వచ్చిన వాడికి ప్రాణానికి వస్తుంది, వాడికి ప్రాణానికి వస్తుంది, అందరికీ సరదాగా ఉంటుంది. వచ్చిన వాడు మటుకు ప్రాణానికి వస్తుంది. అంటే టోటల్గా మెమరీ ఈజ్ కట్. ఫైల్స్ ఇరేజ్ కాలేదండి. డిస్కోర్సెస్ క్లియర్ చెప్పారు. 5th plane 6th plane వచ్చిన తర్వాత ఆ ఫైల్స్ని యాక్సెస్ వస్తుంట మనకి, ఎన్ని జన్మల నుంచి మనం ఎత్తామని చెప్పి. ఇప్పుడు మనం వాటిని హ్యాండిల్ చేసే పరిస్థితులు లేవు కాబట్టి పాస్వర్డ్ ఈజ్ కట్. ఇన్ఫర్మేషన్ దాన్ని లాక్ చేసి పెట్టారంటే ఎక్కడో లేదు, అది మన మెంటల్ బాడీలో ఉంది మొత్తం అంత ఇన్ఫర్మేషను. దానికి యాక్సెస్ డినై అయిపోయింది మనకి. యాక్సెస్ ఎప్పుడు వస్తుంది మనకి? వెన్ వీ గెట్ ఇన్ టు ది 5th plane or 6th plane. అది కూడా ఆధ్యాత్మికంగా ఎందుకు సహాయం పడుతున్నారు, ఎలాగో నాకు అర్థం కాలేదు. బట్ అందు గురించి అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ యూ విల్ బి గెటింగ్ దట్ యాక్సెస్ టు దట్ ఆల్ యువర్ ఓల్డ్ లైఫ్స్, ప్రీవియస్ లైఫ్స్. ఓల్డ్ అంటే ప్రీవియస్ లైఫ్స్ యాక్సెస్ దొరికిపోయింది నీకు. హౌ డు యూజ్ దాట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. సో ఇప్పుడు మన డిస్కషన్ పాయింట్ ఏంటంటే కనుక, మన డిస్కషన్ పాయింట్ లోపల మెమరీ అనేది కట్ అయిపోయింది, ఆ నిమిషంలో కట్ అయిపోయింది. అర్థమైందా? ఆర్ వి క్లియర్? ఎక్సెప్షనల్ కేసులో 8th day or 10th day అన్నారు. ఎక్సెప్షనల్ డే 10వ రోజు మ్యాక్సిమం. ఎక్సెప్షనల్గా బాగా అటాచ్మెంట్ ఉందో లేకపోతే ఇంకోటి ఉందో, నాన్నగోళ చేసామనుకోండి మనం, ఇక్కడ ఉండిపోతే పాపం అనవసరంగా వెళ్ళిపోతున్నాను, వీళ్ళందరి గురించి చూసుకోవాలి ఏదో మొత్తం, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఎక్సెప్షనల్ కేసులో 8 or 10 days అన్నారు. డేస్లో 1 or 2 days కుడ్ బి, దోస్ నెంబర్స్ కెన్ బి డిఫరెంట్. బట్ బేసికల్గా బ్రాడ్గా దట్ ఈస్ ద సిచ్యువేషన్. అంటే 10వ రోజు తర్వాత ఏ విధంగానూ కూడా ఈ ఆత్మకి, డిపార్టెడ్ సోల్కి ఈ ఫ్యామిలీతో సంబంధం కానీ ఈ విషయాలు కానీ ఏవి గుర్తుండవు. ఇది పాయింట్. అలా ఇది ప్రూవ్ అయిపోయింది బాబు, ఇది ఒప్పేసుకున్నారా? ఇదేదో ఒప్పేసుకోవాల్సిన విషయమే కదా, ఎందుకంటే మనకేం పాత గుర్తులేదు, మనకి కంటిన్యూ అవ్వాల్సింది కదా, కంటిన్యూ కాలేదు. ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నది బాబా చెప్పిన మాట అనమాట. 4th day అయిపోతుంది అన్నారు, 3rd day or 4th day అన్నారు. ఇట్ కుడ్ బి 8th day or 10th day. లెటస్ గ్రేషియస్లీ సే 10 days అనుకుందాం. 10 days తర్వాత జరిగేటువంటి స్టోరీ ఏమీ లేదు. అంటే తర్వాత నీ ప్రయాణం వెళుతుంది. ఇందాక చూపించాం కదా, 2 బొమ్మలు ఉన్నాయి కదా, గ్రాస్ బాడీ పోయింది, సెటిల్ బాడీ ఉంది, నాకు మెంటల్ బాడీ ఉంది. దాంతో నా ప్రయాణం నేను ముందుకు వెళ్ళాల్సిందే నేను.
కానీ గ్రాస్ బాడీ పోయింది. గ్రాస్ బాడీకి సంబంధించినటువంటి విషయాలు కానీ, దానికి సంబంధించిన సంస్కారాలు కానీ, దానికి సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ, దానికి సంబంధించిన అప్పులు కానీ, ఫిజికల్గా ఉన్నవి ఏవి సంబంధం లేదు. ఈ మెంటల్ ఇంప్రెషన్ పడితే కనుక అది వేరే స్టోరీ. ఎవరి దగ్గర అప్పులు కొట్టేసి అమ్మాయి హాయిగా చచ్చిపోయినట్టు కుదరదు. మళ్ళీ అది మన సంస్కారాలు అనేటువంటి చాప్టర్లో మళ్ళీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ బేసికల్గా యూ విల్ నాట్ బీ ఏబుల్ టు నో వై యు ఆర్. వాడికి ఎందుకు గాడి చాకరీ చేస్తామో తెలియట్లేదు. బాస్కి వెళ్ళిపోయి ఎందుకు చేస్తున్నామంటే, ఎందుకు చేస్తున్నామంటే మనం ఖచ్చితంగా చేస్తాం అని వాడికి. వై వీఆర్ మ్యారీడ్ టు దిస్ ఫెలో, వై వీఆర్ మ్యారీడ్ టు దట్ గర్ల్, వై వీఆర్ డూయింగ్ దిస్. ఇది మీకు తెలియకపోయినా కానీ ఈ సంస్కారిక ప్యాటర్న్ నుంచి లింక్ నుంచి వీఆర్ డూయింగ్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. దెన్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అయిన తర్వాత వీళ్ళు పికప్ క్వశ్చన్స్. దీంట్లో జరిగే విషయం ఏంటంటే, ఇది ఒకటైతే ఎటువంటి మెమరీ నాకు లేదు, అదైతే క్లారిటీ వచ్చింది. 4వ రోజుకు మ్యాక్సిమం 4వ రోజు వెళ్ళిపోయింది. ఆ తర్వాత యాస్ట్రల్ బాడీలో ఉన్నాము. ఇది ఎక్కడంటే ఈ సటిల్ వరల్డ్కి గ్రాస్ వరల్డ్కి మధ్యలో ఉంటుంది. సబ్ సటిల్ వరల్డ్, యాస్ట్రల్ వరల్డ్ ఒక ప్లేస్ అంటే ఇన్ ది సెన్స్ లైక్ ఫిజికల్ ప్లేస్ కాదు, దట్ ఇస్ ఓన్లీ స్టేట్. ఈ ప్లేస్ లోపల 8th డే తర్వాత 10th డే నుంచి యూ విల్ బి గోయింగ్ టు హెల్ అండ్ హెవెన్ స్టేట్. మనం స్వర్గం నరకం అంటున్నాం కదా, ఆ స్థితికి వెళ్తాం. ఇక్కడ ఆపితే ఎనీ క్వశ్చన్స్ ఆర్ దేర్, లెట్ us డిస్కస్ అండ్ కమ్ బ్యాక్. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు లేవు ఇంకా? ఓకే, లెట్ మీ కంటిన్యూ. ఉన్నాయా? యా, టెక్నికల్ యా. మరణించిన తర్వాత భగవన్నామం చేయడంలో లాభం ఉంటుందా అంకుల్? యా, ఇది ఇంకొక 5 నిమిషాల్లో విల్ కమ్ బ్యాక్. రైట్, ఇంకొక 5 నిమిషాల్లో విల్ కమ్ బ్యాక్. అది ఎక్సెప్షన్ కేసెస్లో 10 days ఉంటుందన్నావు కదా. 10 days ఉండటానికి కారణం భౌతిక సంస్కారాలు అయితే ఆఫ్టర్ డెత్ ఖర్చు అవ్వవు కదా. మరి ఆ 10 days ఉన్నప్పుడు భౌతిక సంస్కారాలు ఏమన్నా వాళ్ళకి ఖర్చు అవుతాయా అని నాకు డౌట్ వచ్చింది. అసలు లేదు, ఛాన్సే లేదు. అయినా కానీ అది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇవాళకి భౌతిక సంస్కారాలు ఖర్చు అవుతాయంటే సంస్కారాన్ని మాట అన్నారు, భౌతిక సంస్కారాలు కాదు. యాక్చువల్గా ఈ 10 రోజుల మటుకు జరిగేదేం లేదు. నీకు శరీరాన్ని ఆధారంగా ఖర్చు పెట్టవలసి ఉంటే ఖర్చు కావు. రవి, 10 days తర్వాత the whole thing is broken. Every year we do a ceremony. How important? Has he said anything about that? We'll come back. Right. That's what. Right. కళ్యాణ్ ఇదో అడుగుతున్నా. చెప్పే దట్స్ బెస్ట్. మెహర్ కుమార్ గారి క్వశ్చన్ ఏంటంటే, ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది అన్నది మనకి తెలుసు. అయితే ఆత్మకి అది సంతోషంగా వెళ్ళిందా, బాధపడుతూ వెళ్ళిందా అనే విషయం మనకి తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. మనం ఎంత ఏడిపించాం దాన్ని బట్టే కదా. మనం ఏడిపించాను వాడు ఏడుస్తాడు, నువ్వు ఏడిపించకపోతే వాడు హాయిగా వెళ్ళిపోతాడు. మనం డిసైడ్ చేసుకోవాలి వీడిని చచ్చిన తర్వాత ఏడిపించా లేదని. ఓకే, లెట్ us pick up this question. ఈ 10 days మ్యాక్సిమం అని చెప్పాం కదా. మెమరీ పోయింది, మనకి వాడికి ఎటువంటి సంబంధం లేదు. ఈ ప్రాసెస్ లోపల ఏం జరుగుతుంది అని, తర్వాత ఏం జరుగుతుంది దాని ఇండివిజువల్ సోల్కి యొక్క పరిస్థితి అది వాడు చూసుకుంటాడు. యాజ్ ఎ సన్, యాజ్ ఎ ఫ్రెండ్ టు ది డిపార్టెడ్ సోల్, వాడు ఒక విషయం ఏంటంటే, వాడు పోయాడని చెప్పి ఏడ్చి గోల చేస్తే కనుక వీ విల్ బి సెండింగ్ హిమ్ ఆఫ్, వాడిని ఏడిపించి పంపిస్తున్నాము. అలా అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేసేసి నవ్వులు ప్రాజెక్టులు పెట్టమని కాదు నా ఉద్దేశము, కామెడీ క్లబ్ పెట్టమని కాదు ఉద్దేశము. యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఏ రెస్పెక్ట్ఫుల్ లవ్ సిచ్యువేషన్ కెన్ బి క్రియేటెడ్. హౌ ఇట్ విల్ కమ్, భగవన్ నామం తీసుకోవడానికి వస్తుంది, ఇంకా వేరే దారి లేదు. ఈ విషయం మన పెద్దవాళ్ళు తెలిసిపోయింది, అన్ని కల్చర్స్లో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత అందు గురించి ఏం చేశారంటే, ఏదో విధంగా భగవంతనామం చేయడానికి రిచువల్ను ఇంకోటనో తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత మనం అడ్వాన్స్ అయిపోయాం కదా, అది పక్కోటి చేస్తాడు మనం చేయగలించి పారిపోతున్నాం. మనం డబ్బులు ఇచ్చేస్తే చేస్తారు కదా, డబ్బులు ఎక్కువ కలిసిపోయింది కదా. సో అందు గురించి ఏంటంటే దానికి ఒక్క ఇంపార్టెన్స్ ఒక్కటి మొత్తం అంతా పోయింది.
ఇప్పుడు మనం చేయవలసినటువంటి క్వశ్చన్స్ ఇక స్పెసిఫిక్గా క్వశ్చన్ కనుక తీసుకుంటే కనుక 10 days తర్వాత ఎటువంటి సంబంధము లేదు మనకి. అలాంటప్పుడు అంటే ఈ 10 రోజుల లోపల కూడా మనం ఏదైనా చేస్తే కనుక ఏం చేయాలి అన్నారు బాబా. ఏం చేయాలి అంటే కనుక డెఫినెట్గా భగవన్ నామం ఇవ్వాలి. దట్ విల్ హ్యావ్ ఏ హోల్సమ్ ఎఫెక్ట్ ఆన్ ది డిపార్టెడ్ అండ్ ది పీపుల్ హూ ఆర్ అరౌండ్. ఇది స్టేట్మెంట్. నీకు, తర్వాత నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, తర్వాత వెళ్ళిపోయిన వాడికి కూడా ప్రశాంతంగా ఉంటుంది. వాడికి రియలైజ్ అయిపోతాడు, 10 నిమిషాలు రియలైజ్ అయిపోతాడు నేను చచ్చిపోయినట్టు అర్థమవుతుంది, లోపలికి మళ్ళీ వెళ్ళలేమని చెప్పి. ఇంక ఇప్పుడు పెట్టేటువంటి 3 రోజులు ఏడుపులు, హింసలు, గొడవలు ఉన్నాయి కదా, ఆ హింసలు గొడవలు కనుక తగ్గిస్తే కనుక తగ్గించి దాన్ని ఖాళీగా ఉండలేం. మనం ఏదో డిస్కస్ చేస్తాం కదా, దాన్ని రిప్లేస్ చేయాలి. దేంతో రిప్లేస్ చేయాలి? భగవంతుడి నామంతో. టేక్ గాడ్స్ నేమ్. చేస్తే కనుక ఇది జరిగింది. ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. ఇక్కడ చేస్తే కనుక ఏమవుతుందన్నారు. ఈ కాంటెస్ట్లో కాకుండా వేరే కాంటెస్ట్లో బాబా చెప్పిన విషయం ఏంటంటే, అది కూడా 2 నిమిషాలు ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వద్దాం. ఈ 10వ రోజు అయిపోయింది అంటే 4వ రోజు సరికి కట్ అయిపోయింది మెమరీ. అక్కడికి ఆగుదాం మనము. ఎక్సెప్షన్ కేసు గురించి లెట్ us నాట్ డిస్కస్. ఈ 3rd day or 4th day అయిపోయింది. అయిపోయిన తర్వాత మెమరీ అంతా నాకు పోయింది. ఐ జస్ట్ కంప్లీట్గా వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈవెన్ దో ఐఎమ్ దేర్, అక్కడే ఉన్నా కానీ నా మెమరీ కట్. బాబా ఇచ్చినటువంటి కొటేషన్ లాస్ట్లో ఉంది, అది ఎవరో చెప్పి ఎవరికి అడుగుతున్నారు. అడిగితే కనుక వాళ్ళు అన్నైపోయాయని బాధపడుతుంటే, భయంకరంగా శరీరంతో ఉన్నాడు వాడు, రోగాలతో ఉన్నాడు, మేనేజ్ వచ్చాడు, నువ్వు ఏడుస్తున్నావు ఇక్కడ కూర్చుని. నిన్న క్వెట్టాల్లో 30,000 మంది చచ్చిపోయారు భూకంపం వచ్చి. నీకు అసలు బాధ కలగలేదా? ఎందుకంటే కనెక్షన్ లేదు మనకి. నీకు తెలియదు, పట్టించుకున్న కనెక్షన్, సంస్కారిక లింక్ లేదు కాబట్టి అసలు నీకు అసలు యు ఆర్ నాట్ ఫీలింగ్ దట్. ఆ సెల్ఫ్ లేదు కాబట్టి యు ఆర్ జస్ట్ లైక్ దట్. వదిలేస్తాం. ఏదో పేపర్ చూసి అయ్యో పాపం చచ్చిపోయారట, అది రెక్టర్ స్కేల్లో 6 ఉందట, ఈ టెక్నికాలిటీకి వెళ్ళిపోతాం. 7.2 వచ్చిందట, 7.8 వచ్చి వాట్ అసలు ఇష్యూ ఏంటంటే పోయినవాడు గురించి మాట్లాడము. అది ఎందుకు చేయట్లేదంటే ఆ సంస్కారం లింక్ లేదు కాబట్టి. మరి ఎందుకు బాధపడట్లేదు? బాబా అడిగిన క్వశ్చన్ ఆయన్ని, వై ఆర్ యూ నాట్ థింకింగ్ అబౌట్ దట్? ఎందుకంటే ఇది మాయా. మాయకి బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చారు. మాయ అంటే ఎంత ఇల్యూషన్ ఏమీ లేదని. అది కదా మనం జనరల్గా చెప్పే మాటని ఇక్కడ మటుకు వెరీ స్పెసిఫిక్గా చెప్పారు. నువ్వు హ్యాపీగా ఉండడము, అన్హ్యాపీగా ఉండడము ఈ సృష్టిలో అది మాయ అన్నారు. దట్ ఈజ్ ఇల్యూషన్. ఈ ప్రపంచం లేదు, ఇదంతా మాయా, ఇదంతా అని చెప్తే కనుక ఇట్స్ నాట్ దట్. దిస్ ఈజ్ రియల్. ఎందుకంటే మనం బయటికి వెళ్ళడం గురించి పనికొచ్చేటువంటిది రియల్. ఆ రియల్ కాకుండా బట్ బేసికలీ ఇట్ ఈస్ దేర్. వాట్ ఈజ్ అన్రియల్ ఈజ్ కొన్ని విషయాలు సంతోషపడుతున్నాము. మనకి నచ్చిన వాడు చచ్చిపోయాడు, అమ్మాయి వాడు కష్టపడి చంపేశారు, వాడిని మంచిపోయింది సంతోషపడిపోయాం మనం. అంటే అది కూడా డెత్తే కదా. మరి డెత్ గురించి భయపడట్లేదు మనము. హ్యాపీ ఆర్ అన్హ్యాపీ రెండు కూడా మనం అనుకున్నది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా ఉన్నాయి మనకి. అది అందుగురించి బాబా చెప్పింది అది ఇల్యూషన్ అని చెప్పారు. ఇది అయిపోయింది. 4th day 5th day మనకి వచ్చేసాము. 8th day వరకు హీ విల్ బి అరౌండ్ దేర్ అన్నారు. అరౌండ్ దేర్ అంటే వితౌట్ కనెక్షన్. 8th day or 10th day వాట్ హ్యాపెన్స్ ఈస్ హీ విల్ ఎంటర్ ఇన్ టు దిస్ హెల్ అండ్ హెవెన్ స్టేట్. వాట్ యు మీన్ బై హెల్ అండ్ హెవెన్ స్టేట్? ఈ రెండు కూడా ఈ రెండు విషయాలు ఏమొచ్చిందంటే, హెల్ హెవెన్ అనే 2 స్థితులు అంతే తప్ప అక్కడెక్కడో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేసి ఆయిల్ వేసేసేయడం కాదు. ఇది మనకు అర్థం కావాలి. హెల్ హెవెన్ స్టేట్ గురించి అర్థం కావాలంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే మనకి చిన్న యాక్సిడెంట్ జరిగింది, కాలుకి దెబ్బ తగిలింది, ఈ రోడ్డు వెళ్తుంటే పెద్ద దెబ్బ తగిలింది, తలకి దెబ్బ తగిలింది, బాగా భయంకర నొప్పి. కాలు దెబ్బ తగిలేసరికి ఎంత నొప్పి అంటే ఇంకా అరవడం మొదలు పెట్టాము, అయిపోయింది. కొన్ని నిమిషాలు అయ్యేసరికి కళ్ళు తిరిగి పడిపోయాం. అందరు ఎక్స్పీరియన్స్ కదా. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ లైక్ ట్రిప్ అయిపోతుంది, అన్కాన్షియస్ అయిపోతాం మనము. అన్కాన్షియస్ అయిపోతే పెయిన్ ఈజ్ నాట్ దేర్, రైట్? ఒకవేళ నువ్వు అన్కాన్షియస్ కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆయన అదే పని చేసేసి అన్కాన్షియస్ చేసేస్తాడు, పెయిన్ని కమ్యూనికేట్ కాకుండా. అంటే దెర్ ఇస్ ఎ మెకానిజం టు ట్రిప్ యువర్ పెయిన్ వెన్ యూ హ్యావ్ ఎ గ్రాస్ బాడీ. పెయిన్ ఈజ్ దేర్ ఇన్ ది మెంటల్ బాడీ, సటిల్ బాడీ. నెక్స్ట్ వేరే సిచ్యువేషన్లో ఉంది, అక్కడ మెంటల్ బాడీలో ఉంది. ఆ పెయిన్ నీకు తెలియకుండా చేయడం నుంచి గ్రాస్ బాడీ ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎ ట్రిప్పింగ్ మెకానిజం, ప్రొటెక్షన్ మెకానిజం ఉంది. ఇది లేదు మరి. అప్పుడు దట్ పెయిన్ వుడ్ బి వెరీ ప్యూర్, ప్లెజర్ ఈజ్ ఆల్సో వెరీ ప్యూర్. ఆ ట్రిప్ చేసే మెకానిజం లేదు అక్కడ. 100 times ఎక్కువ అన్నారు, మల్టీఫోల్డ్ అన్నారు. 100 times అనలేదు, మల్టీఫోల్డ్ టైమ్స్ ది పెయిన్ విల్ బి ఫెల్ట్ బై యూ, మల్టీఫోల్డ్ టైమ్స్ ది ప్రెషర్ వుడ్ బి దేర్.
హెల్ హెవెన్ స్టేట్ లోపల. హెల్కి ఎలా వెళ్తాము, హెవెన్కి ఎలా వెళ్తాము? హౌ డు యూ డిసైడ్? చనిపోయే రోజు నాడు బ్యాలెన్స్ మెకానిజం ఉంటుందట. 10 చెడు పనులు, 8 మంచి పనులు హెల్లో పడేయండి. 12 మంచి పనులు, 8 చెడు పనులు హెవెన్లో వేసేయండి. హెవెన్ స్థితికి పంపించేయండి. ఆ స్థితిలో హీ స్టార్ట్స్ ఎంజాయింగ్ దాట్. ఇది అయిపోయిన తర్వాత ఎంతవరకు అయిపోయింది? ఇది 8 ఉంది కదా నా దగ్గర, బ్యాడ్. 12 ఏమో లెటర్స్ సే గుడ్. ఆ 12 మెల్లిగా స్టార్ట్ ఎంజాయింగ్ దట్ దే కమ్ టు, ఏదో విధంగా వచ్చిందో దే కమ్ టు 8, ఆల్మోస్ట్ 8 అన్నారు. ఇట్ విల్ నాట్ బి 8, ఎందుకంటే ఈక్వల్ అయిపోయింది అనుకోండి మోక్షం. సంస్కారాలు ఈక్వల్ అయితే మోక్షం వచ్చేస్తుంది కదా. ఆ మోక్షం స్థితి ఈజ్ నాట్ సిచ్యువేషన్. ఇక్కడ బాబా చెప్పిన ఎగ్జాంపుల్ టగ్ ఆఫ్ వార్. 10 మంది అట్టున్నాం, 10 మంది ఇట్టున్నాము. వాళ్ళు లాగుతున్నారు, వీళ్ళు లాగుతున్నారు. మోక్షం స్థితిలో లాక్కుండా తాడు అక్కడ ఉండాలి. అది ఇక్కడ లాగిన తర్వాత తాడు స్ట్రేట్గా ఉంది, కదలకుండా. దట్ డజంట్ మీన్ దట్ అసలు సంస్కారం లేకుండా లేదు. అది టగ్ ఆఫ్ వార్ చేసి అక్కడిక్కడ దాచిపెట్టామంతే. ఇట్లాగేం పెట్టాం తప్ప. అంటే ఎటువంటి సంస్కారం లేని స్థితిలో అంటే జస్ట్ లైట్ ఆ తాడు అలా కింద పడిపోయి ఉండాలి. అది ఆ సిచ్యువేషన్ కాదు మంది. అప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అయిన తర్వాత యూ టేక్ నెక్స్ట్ బర్త్. ఇది ప్రాసెస్. ఇందాక మాట్లాడినటువంటి సూసైడ్ కమిట్ చేసిన వాళ్ళకి ఈ హెల్లోకి వచ్చేది లేదు, హెవెన్లోకి వచ్చేది లేదు. దానికి రావాలంటే సద్గురు యొక్క సహాయం, లేకపోతే భగవంతుడి యొక్క అవతారుడు యొక్క సహాయం చాలా కావాల్సి ఉంది. ఇట్స్ రియల్లీ ఏ ట్రబుల్సమ్, అగనైజింగ్ అన్నారు, బియాండ్ హెల్త్ స్టేట్ అన్నారు. ఓకే, ఇది వచ్చిన తర్వాత ఈ మధ్య లోపల ఏం జరుగుతుందంటే కనుక ఈ యాస్ట్రల్ బాడీతో వచ్చినప్పుడు, యాస్ట్రల్ బాడీలోకి వచ్చిన తర్వాత ఒక చిన్న సినిమా రన్ అవుతుంది ఈ రెండింటికి, హెల్ హెవెన్ స్టేట్కి ముందు. ఆ సినిమా ఏంటంటే కనుక నువ్వు ఈ లైఫ్లో చేసినవన్నీ కనిపిస్తాయి అక్కడ. జీవితం అంతా చేసావు కదా, ఏం చేసావో మొత్తం అంతా సినిమా వస్తుంది. ఆ సినిమా మనం ఇప్పుడే చూడొచ్చు కదా, కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే మనం చేసే ప్రతి దానికి గ్రాస్ సంస్కారాలు ఎఫెక్ట్ అయిపోతుంది. చూస్తే మళ్ళీ ఒక సంస్కారం వచ్చింది మనకి. ఇప్పుడు ఈ ఒక్క సిచ్యువేషన్లోనే అడ్వాంటేజ్ ఏంటంటే దేర్ విల్ బి నో ఎడిషన్ డిలీషన్. చూస్తాము దీని నుంచి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటా, స్టార్టింగ్ స్టైల్లో ఉంది కదా, ఇన్బార్న్ విజ్డమ్. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ టైం ఈ పని చేయకూడదురా బాబు, నెక్స్ట్ టైం ఈ పని చేయకూడదు, ఇలా చేయకూడదు. కొంతమంది అడిగితే బాబు ట్రావెల్కి వెళ్దామంటే దే ఫీల్ నో ఐ డోంట్ వాంట్ టు గో. కొంతమంది ఈ పని చేద్దాం వద్దండి, ఎందుకంటే దే హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఆల్ దోస్ థింగ్స్, దే హ్యాడ్ ఇనఫ్ ఆఫ్ దాట్. ఇక్కడ ఒక మాటను కనుక మనం వాడితే సిక్ ఆఫ్ లివింగ్ అనే మాట కనుక ఒకసారి కట్ చేసి పేస్ట్ చేసి ఉంచుకోండి. విల్ యూజ్ దట్. బాబా చెప్పిన మాట సిక్ ఆఫ్ లివింగ్ అయినప్పుడే విల్ టర్న్ టు గాడ్ అన్నారు. అంతవరకు విల్ కీప్ ఆన్ డూయింగ్ ఆల్ ది నాన్సెన్స్. ఓకే, ఇప్పుడు ఈ గ్రాస్గా వచ్చిన తర్వాత ఇది సినిమా చూసేసాము, ఈ లైఫ్లో చేసినటువంటి పనులన్నింటిని కూడా రివ్యూ చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే ఆ బ్యాలెన్సింగ్ మెకానిజం చేసాం. నెక్స్ట్ మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అయింది. ఆల్మోస్ట్ బ్యాలెన్స్ యూ గెట్ ఎ బర్త్. విచ్ టైప్ ఆఫ్ బర్త్ యూ విల్ హ్యావ్? గుడ్ బాయ్ కింద, బ్యాడ్ బాయ్ కింద, బేస్డ్ ఆన్ వాట్ ఈస్ మోర్ వెన్ యూ హ్యావ్ టేకెన్ బర్త్. ఇవన్నీ కూడా కట్ల చాలా పెద్ద నెంబర్స్ ఉంటాయి, హ్యూజ్ నెంబర్స్ ఉన్నాయి సంస్కారాస్, బ్యాడ్ గుడ్ కూడా. సమ్ పాయింట్ ఇన్ టైమ్ యూ హ్యావ్ టు ఎగ్జాస్ట్ ఆల్ ది గుడ్ ఆల్సో. ఇట్స్ నాట్ దట్ జస్ట్ లైక్ యూ హ్యావ్ గుడ్, ఈ గుడ్ ఉంది, ఈ బ్యాడ్ ఉంది, రెండు నల్లిఫై అయిపోయి కాదు. దీని బాధ దీందే, దీని ఆనందం దీందే. ఇదేమో గోల్డెన్ చైన్ అవ్వచ్చు, అదేమో ఇంకో చైన్ అవ్వచ్చు, అంతే తప్ప బట్టను రెండింటి నుంచి బయటపడవలసిందే. రైట్, నవ్ దిస్ బ్రాడ్గా దిస్ ఈజ్ ది సిచ్యువేషన్. నవ్ యూ కెన్ షూట్ క్వశ్చన్స్. ది క్వశ్చన్ ఈజ్ అదే సార్, ఇక్కడ ప్రసన్న కుమార్ గారు పంపించారు. ఇది టెక్నికల్ క్వశ్చన్. దెర్ ఈస్ ఎ స్టేట్మెంట్ దట్ వీ లూజ్ అవర్ సిన్స్ ఇన్ ద హెల్ స్టేట్. We lose our sins. Is it true? I am of the opinion that we revisit the experiences but not spend away the impressions. Spending of impressions happens when we are alive. Please clarify. స్టోరీ ఏంటంటే హెల్త్ స్టేట్లో ఉంటే కనుక వీ లూజ్ ది సంస్కారాస్ టు దట్ ఎక్స్టెంట్. మల్టీఫోల్డ్గా వీ రెడ్యూస్. ఏ విధంగా అయితే కనుక ఏది చెడుకు సంబంధించిన సంస్కారాలు ఖర్చు పెట్టబడతాయి అక్కడ. రివ్యూ చేసినప్పుడు ఎటువంటి ఖర్చు ఉండదు. హెల్ హెవెన్ స్టేట్కి వెళ్ళిన మటుకు దే విల్ బి స్పెంట్.
ఆ స్పెండ్ అయింది కాబట్టి యూ బ్యాలెన్స్, ఆల్మోస్ట్ బ్యాలెన్స్ దట్ అండ్ గో టు ద నెక్స్ట్ లైఫ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఇందాక రవి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే కనుక, ఇఫ్ నో వన్ ఈజ్ ఆస్కింగ్ దెన్ విల్ గో అటెండ్ టు హిస్ క్వశ్చన్. అడిగిన క్వశ్చన్ అంటే ఈ కర్మకాండల సంగతి ఏంటి, ఏం చేయాలి మనము ఎవ్రీ ఇయర్? అసలు 10 days అయిపోయిన తర్వాత వాడికి మనకి ఏం సంబంధం లేదు, చేసేదంతా ట్రాషే, ఏం లాభం లేదు, వేస్ట్. ఎందుకంటే వాడితో నీకు ఎటువంటి సంబంధం లేదు. ఎంతవరకు సంబంధం లేదంటే కనుక మరి ఎందుకు చేస్తున్నాము, అన్ని మతాలు ఎందుకు చేస్తున్నాము, తప్పేంటి రిమెంబర్ చేసుకోవడానికి? దానికి విలువ ఉందా లేదా అన్న విషయం గురించి మాట్లాడడం పక్కన పెడితే కనుక, యూ రిమెంబరింగ్ యువర్ పేరెంట్స్, యువర్ ఫాదర్స్, యు ఆర్ లైక్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఆ సోల్కి ఎటువంటి సంబంధం లేదు, నీకు వాడికి డిపార్టెడ్ సోల్కి ఏం సంబంధం లేనటువంటి సిచ్యువేషన్. నువ్వు వాడికి మీ నాన్నకేదో చేసేస్తున్నావు అంటే అది అబద్ధము. ఎందుకు అబద్ధం అంటే కనుక 4వ రోజే నీకు అతనికి ఎటువంటి మెమరీ లేదు, ఏం చేసినా వాడికి వెళ్ళదు, వాడు నీకేం చేయలేడు, నువ్వు వాడికి ఏం చేయలేవు, కథం, ఫినిష్డ్, డన్, వీఆర్ డన్. సో అందు గురించి నువ్వు ఎటువంటివి చేసినా సరే వాళ్ళకి ఎటువంటి విలువ, వాళ్ళకి ఎటువంటి దొరకదు. వాళ్ళు దొరకనప్పుడు చేసేటువంటి పని వ్యర్థము. ఆ సమయంలో నువ్వు కనుక భగవంతుని నామం తీసుకుంటే అట్లీస్ట్ నీకైనా పనికి వస్తుంది. వాడి సంగతి వదిలిపెట్టేసేసి ఈ సమయంలో మరి ఇప్పుడు వచ్చినటువంటి ఇమీడియట్గా చేసేటువంటిది, సమ్మన్ వాజ్ ఆస్కింగ్, మార్నింగ్ అడుగుతున్నారు ఎవరు, సమ్మన్ వాజ్ ఆస్కింగ్ కర్మ గురించి. కర్మ చేయాలా లేదా, అసలు ఆ పాయింట్ గురించి డిస్కషన్ కాదు. అసలు పాయింట్ ఏంటి డిస్కషన్ ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన పని ఏంటంటే కనుక భగవంతుని గుర్తు చేసుకోవాలా లేదా, ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఈ హెల్ హెవెన్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాం కదా, భయంకరమైన పెయిన్ ఉంటుందన్నాం కదా. ఇఫ్ ప్రొవైడెడ్ ఆయనకి సంబంధించిన వ్యక్తి కనుక భగవంతుని అడిగితే కనుక వాళ్ళ హెల్త్ స్టేట్ యొక్క పెయిన్ తగ్గుతుందన్నారు. ఈజ్ ఇట్ నాట్ ఏ వండర్ఫుల్ సపోర్ట్ దట్ వీఆర్ డూయింగ్ టు అవర్ డిపార్టెడ్ సోల్? నువ్వు కనుక భగవంతుని కనుక ఆ ప్రేమించగలిగితే, అది ఆయన నామం కనుక తీసుకోగలిగితే, ఎవరు తీసుకోవాలి? డబ్బులు చేసి పక్వాడు చేస్తే కుదరదు, సంస్కారిక లింక్ ఉన్నవాళ్ళే చేయాలి. అందుగురించే పున్నామనకు అంటారు, ఇంకోటి అంటారు, పిల్లాడు ఇస్తారంటారు. ఎందుకంటే కనుక ఆ సంస్కారిక లింక్ గురించి మాట్లాడడం, మగవాడు ఆడపిల్లని కాదు, ఆ సంస్కారిక లింక్ ఉన్న వాళ్ళు కనుక భగవంతుడి నామం తీసుకుని కనుక వాళ్ళకి సపోర్ట్ రిక్వెస్ట్ చేస్తే కనుక దట్ విల్ బీ హర్డ్ బై ది గాడ్. దట్ ఈస్ హౌ దే ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిట్ మనములంచి. అది కాకుండా మనం ఏది చేసినా కూడా వాళ్ళకి కష్టమే, ఏడ్చినా కష్టమే, లేకపోతే వాళ్ళ పేరు మీద ఖర్చు పెట్టినా నష్టమే, ఏది అన్నీ కూడా వేస్ట్. ఇంకా అసలు ఒక్కటే చేయగలిగింది 2 విధాలైనటువంటి, ఒకటి చనిపోయే ముందు, చనిపోతాడని మనకు తెలిసింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ బతికిపోవచ్చు కూడా. ఆ సమయంలో భగవంతనామం తీసుకోవడం మీకు అబ్జెక్షన్ ఏంటి? భగవంతనామం తీసుకోండి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయండి, పేరెంట్స్ కింద, చిల్డ్రన్ కింద. లెట్ ది ఫ్యామిలీ గివ్ దట్. యా 10 days, మ్యాక్సిమం 10 days అన్నారు కాబట్టి, మనం 3 days 10 days మనకు తెలియదు కాబట్టి 10 days వరకు చేయడం. 10 days వరకు ఏం చేయాలి? భగవంతుడి నామే చేయాలి, అది నువ్వు చేయాలి. పక్కవాడికి అసైన్మెంట్ చేస్తే కాదు, పక్కవాడికి డ్యూటీ అలాట్ చేస్తే కాదు, నువ్వు చేయాలి. నువ్వు చేసి భగవంతుడు ప్రార్థన చేయాలి. నేనేమనుకుంటున్నానంటే ఇంకా ముందుకు వద్దామని. ఎవరో ఒక వ్యక్తి చనిపోతారని మనకు బ్రాడ్గా అనిపించింది. మోస్ట్లీ డాక్టర్స్ కూడా చెప్తారు కదా, ప్రోగ్నోసిస్ అంటున్నారు కదా ఇప్పుడు, అస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్నారు. సార్ ఇంకోటి, మామూలుగా 3 days వరకు అయితే మనకు సార్ కూడా చెప్పారు, దాని ప్రకారంగా 3 days వరకు ఆ కనెక్షన్ ఎత్తు మీద ఉంటుంది, తర్వాత ఉండదు. కాబట్టి మనం 3 days వరకు బాబా నామము ఏదైనా చేసుకున్నా పర్లేదు. మరి 10వ రోజు దాకా ఎందుకు? 10వ రోజు ఇంపార్టెంట్ ఏంటి? వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్? అదే చెప్పారు కదా బాబా చెప్పింది. ఇన్ ఎక్సెప్షన్ కేసెస్ 10 అన్నారు. మనకు లెక్క తెలియదు కదా, ఈ పర్టికులర్ సోల్ లోపల 10 రోజులు అయిందా, ఈ పర్టికులర్ సోల్లో 3 రోజులు ఉందో మనకు తెలియదు. కాబట్టి లెట్ us కంటిన్యూ. భగవంతు నామం తీసుకోవడానికి అబ్జెక్షన్ ఏంటి? చాలామంది అంటారు మన వాడుక భాషలో 10వ రోజు ఎవడైనా పగవాడైనా పోవాలరా, చూసి రావాలి, లేకపోతే ఆ సోల్ వెయిట్ చేస్తుంది అంటారు. అది మటు మనకు లెక్కలో లేదు. మనల్ని భయపెట్టకపోతే ఏ పని చెయ్యము, ఇది అర్థమైంది. ఏదో విధంగా భయపెట్టాల్సిందే, లేకపోతే భగవంతుడి పేరు కూడా తీసుకో. మనం అడ్డగాళ్ళు తయారైపోయామని చెప్పి ఏదో విధంగా భయపడడానికి డిఫరెంట్ మెథడ్స్ చెప్పారు. ఫన్గా ఏదో ఒక స్టోరీ చెప్తారు. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ రిపీట్, లెట్ మీ నాట్ డూ దట్. సో
ఇప్పుడు విన్నటువంటి స్టోరీ తర్వాత ఎవరైనా పర్సనల్గా చెప్తా ఆ స్టోరీ, ఇండివిజువల్ దీంట్లో రికార్డ్ అయిపోతుంది, వద్దు. సో ఒక విషయం ఏంటంటే మనం ధైర్యంగా ఆ సిచ్యువేషన్ని, ఎందుకంటే వాడు హీ హాజ్ కంప్లీటెడ్ హిస్ టర్మ్, వాడి స్టేషన్ వచ్చేసింది. లెట్ us రెస్పెక్ట్ అవర్ సెల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దిస్ నాన్సెన్స్. ఎందుకు నాన్సెన్స్ అయింది అంటే కనుక, ఇంకా బాబా ప్రేమికుల కింద కొన్ని చూస్తే కనుక ఇంకా చాలా ఇంపార్టెంట్ పని ఏంటంటే, మీ అందరి తరఫున నేను ఏది సృష్టి మొత్తం ప్రపంచం అందరి తరఫున నేను కర్మకాండ చేసేసాను, ఇక మీరు చేయకండి బాబు అని బాబా చెప్పిన 1951లో ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళిన తర్వాత చెప్పినటువంటి మాట. ఆ మాట గురించి కూడా నేను డిస్కషన్ ఎక్కడ పెడుతున్నానంటే కనుక, బాబా నామం తీసుకోవడానికి ఏంటంత బాధ మనకి? ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు, స్టార్ట్ డూయింగ్ దట్, గివ్ హిమ్ రికార్డు పెట్టేసి కాకుండా పక్కన కూర్చొని బాబా నామం తీసుకోండి. నాలాంటి పాటలు పాడడానికి రాని వాడి ప్రాణానికి వస్తున్నాం పాటలు వింటే కానీ, బట్ బేసికల్గా మటుకు నామం తీసుకోండి. ఆ తర్వాత బాడీ డ్రాప్ అయిపోయింది, కంటిన్యూ టు డూ దాట్. ఏమ్మా ఎవరు కాపాడుతారు? డాక్టర్ గారు కాపాడుతారు, ఆయనకు వదిలేండి ఆ పని, ఈజ్ పెయిడ్. భగవంతుడు ఇప్పుడు మెడికల్గా ఎవరో వ్యక్తి చచ్చిపోతున్నాడు, కాపాడవలసిందో డాక్టర్ కాపాడాలి, వాడి డ్యూటీ అది వాడు కాపాడుకుంటాడు. నీకు నాకు సంబంధం ఏంటి? నీకు నాకు బాబా నామం తీసుకోవడమే ఇంపార్టెంట్. ఒకవేళ వాడు బతికిపోయాడు అనుకో, ఇంకా మంచిది కదా, నేను నామం తీసుకోవడం బతికిపోయాడని చెప్పుకోవచ్చు కదా మనం. ఇన్ బోత్ ది సిచ్యువేషన్స్ వీఆర్ ఎట్ బెనిఫిట్. భగవంతుడి నామం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు, కంటిన్యూస్గా తీసుకోవాలి. ఈ సందర్భంగా అట్లీస్ట్ డిపార్టెడ్ సోల్కి ఏమైనా సర్వీస్ చేయాలి, ఏమైనా చేయాలి, బతుకున్నప్పుడు చేయాలని చెప్పి స్టాండర్డ్ డైలాగ్స్ చెప్తుంటారు. ఎందుకు దొంగ ఎడుపులు ఉన్నప్పుడు ఏం చూడలేదు, ఇవన్నీ డైలాగ్. కానీ అట్లీస్ట్ కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అదేం కరెక్ట్ చేసుకోవచ్చు అంటే, ఈ రోజు నాడు ఏమైనా పోతే కనుక మనం చేయవలసిన పని అది. ఇప్పుడు ఇందాక పొద్దున ఎవరో లోపలికి వస్తున్న అడిగారు, మన మైల్ సంగతి ఏంటి? మైల్ పాటిస్తాం కదా, 10 రోజులు 3 రోజులు. డిఫరెంట్ కల్చర్స్ హ్యావ్ డిఫరెంట్ థింగ్. ఈ డిస్ట్రిక్ట్లో అలా, ఆ డిస్ట్రిక్ట్లో అలా, ఈ స్టేట్లో ఆ కంట్రీలో అలాగా అని చెప్పేసి. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ హైజీనిక్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ అటెండెడ్ ది ఫ్యూనరల్, స్నానం చేయడం అనేది మెడికల్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఆ మాట చెప్పకపోతే కనుక, మైల్ కానీ చెప్పకపోతే కనుక, స్నానం చెప్పకపోతే పోతారు మీరు, మైల్ అంటిస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా పోతారు, ఇలాంటివే భయపెట్టారు మళ్ళీ. ఎందుకంటే స్నానం చేసి రాకుండా ఫ్యూనరల్కి వెళ్ళి, ఎందుకంటే ఇట్ ఈస్ టోటల్లీ ఏ ప్లేస్ వేర్ అక్కడ డిస్పర్స్ పై ఉన్నాయి. రైట్, సారీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ ఫర్గాట్. ఏమవుతుంది బాడీ డ్రాప్ చేసినప్పుడు అనేది బాబా చెప్పినటువంటి డిఫరెన్స్. ఏమవుతుందంటే కనుక బాడీ అలా డ్రాప్ అయిపోయింది, సోల్ హ్యాస్ కమ్ అవుట్, వాడికి సంబంధించిన సంస్కారాలు ఇంకా డిస్పర్స్ అయిపోతాయన్నారు నేల మీద. డిస్పర్స్డ్, నువ్వు వెళ్తే ముట్టుకుంటే నీకు అంటుకుంటాయి, యాజ్ సింపుల్ యాజ్ దట్. సమ్ ఆఫ్ ది కల్చర్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ దే డోంట్ గో. సమ్ ఆఫ్ ది ప్లేసెస్ దానికి సంబంధించిన భోజనం పెట్టిన వెళ్ళరు, దట్స్ ఆల్సో రైట్. ఇవన్నీ మరి చేయొచ్చా, మీరు వెళ్ళకూడదా అనేది క్వశ్చన్, నాకు డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ మనం ఎవరికైనా. బాబా చెప్పినటువంటి ఈ దోమతర కాన్సెప్ట్ కనుక మనం తీసుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళొచ్చు. బాబా నామం తీసుకుని వెళ్తే కనుక అయిపోయింది. బాబా నామం తీసుకోండి, ప్రేయర్ చేయండి, రండి, సరిపోయింది. అసలు మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మనం చూస్తే కనుక అట్లీస్ట్ మన ఫ్రెండ్ కానీ ఇంకోటి కానీ గుర్తుపెట్టి మెహర్ అంటారు, బాబా నామం తీసుకుంటున్నారు. ఆ సహాయాన్ని మనం చేయొచ్చు. కానీ ప్రొవైడెడ్ మీరు అక్కడికి వెళ్ళి క్యాజువల్గా డ్యాన్స్ కట్టే ప్రోగ్రామ్ కాదు ఇది. ఎందుకంటే ఆల్ సంస్కారాస్ విల్ బి డిస్పర్స్ అయిపోతే నేల మీద పడిపోయి ఉంటాయన్నారు. ఎందుకంటే ఒక చోట ఉన్నది అంత బొమ్మ అంతా కూడా పడిపోయింది బొమ్మ. దానికి సంబంధించి ఎక్కడ ముట్టుకుంటే అక్కడ అంటుకుంటే జాగ్రత్త. ప్రొవైడెడ్ అన్లెస్ యూ టేక్ గాడ్స్ నేమ్ కాన్స్టెంట్గా భగవంతు నామం తీసుకుని ఎక్కడికి వెళ్ళాము, కరోనా వార్డులోకి వెళ్ళాము అన్నట్టుగా వెళ్ళి వచ్చేసేయండి. అంటుకోకుండా చూసుకొని భగవంతు నామం తీసుకోండి. దట్ విల్ హెల్ప్ డిపార్టెడ్ సోల్, దట్ విల్ హెల్ప్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ పెయిన్. ఇన్ని విధాలుగా పనికొస్తుంది అది. భగవంతుని నామం యొక్క ఇంతకంటే చాలా పవర్ఫుల్ సిచ్యువేషన్ భగవంతుని నామం వాడేది ఇంకెక్కడ లేదు. డెత్ సిచ్యువేషన్, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, దిస్ ఈజ్ ది మ్యాండేటరీ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ. రైట్ సార్, హెల్ ఆర్ హెవెన్ స్టేట్లో ఏదో ఒక్కదానికి మాత్రమే సోల్ వెళ్తుందా? ఎస్. ఈ బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఈసారి నెక్స్ట్ టైం ఇంకో చోటుకి వెళ్తా. ఈసారి నాకు ఏది మోట ఎక్కువ ఉంది, ఏ మోట ఎక్కువ ఉంది, హెల్ మోట ఎక్కువ ఉంది, హెల్లోకి వెళ్తా. హెల్లో తీసుకొచ్చిన తర్వాత ఏంటి పర్పస్, ఎందుకు వెళ్తున్నాను అసలు హెల్ హెవెన్కి?
ఇలా ఉంది నాది పరిస్థితి, ఇలా ఉంటే ఇంకో తల్లి గర్భంలోకి వెళ్ళలేను నేను, ఇలా ఉండాలి ఆల్మోస్ట్ ఇలా ఉంటే అప్పుడు వెళ్ళగలను నేను. అందుగురించి ఐమ్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్. ఎలా తక్కువ చేసుకొస్తున్నాను, హెల్త్కి వెళ్తే కనుక నాకు సంబంధించిన పాపాలు తగ్గాయి, ప్రపోర్షనేట్గా నాకు సంబంధించిన సంస్కారాలు కూడా తగ్గాయి. రైట్. అదేవిధంగా హెవెన్ అది కూడా అంతే, అక్కడ కూడా తగ్గింది. కానీ ఈ మోట ఎలాగే ఉండిపోయింది, అవి బ్యాలెన్స్ అయ్యాయి. జస్ట్ లైక్ దట్ అపరెంట్లీ దే ఆర్ బ్యాలెన్స్డ్. నిజంగా బ్యాలెన్స్ అయిపోతే మోక్షం వచ్చింది. ఇక్కడ మోక్షానికి గాడ్ రిలేషన్కి ఇచ్చిన డిఫరెన్స్ ఇక్కడ ఇదే సందర్భం చూసుకోవాలి మనం. భగవంతుని నార్మల్ తీసుకుంటే కానీ మోక్షం వస్తుంది. మోక్షం వచ్చింది అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్లిస్ సంబంధించిన స్టేట్కి వెళ్ళిపోయాం మనము. అంటే భగవంతునికి సంబంధించినట్టు ఒక అట్రిబ్యూట్ ఏదైతే ఉందో డివైన్ బ్లిస్, భగవంతునికి సంబంధించిన లక్షణాలు డివైన్ పవర్, డివైన్ నాలెడ్జ్ అండ్ డివైన్ బ్లిస్. మోక్షం అనేది మటుకు డిఫైన్డ్ యాజ్ ఓన్లీ బ్లిస్, డివైన్ బ్లిస్. మిగతా ప్రాసెస్లో మనకు గాడ్ స్పీక్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు, అవన్నీ వేరు. ఇది ఏంటంటే మనందరికీ కూడా ఇచ్చేసింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇది మనకి బాబానామం తీసుకోగలిగితే ఆ నిమిషం లోపల వైల్డ్ కార్డ్ ఎంట్రీ యూ గెట్ ఇన్ టు దట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక సాక్షాత్కారం తీసి ఎంతమందికి ఇవ్వచ్చైనా. ఎందుకంటే ప్రతిసారి నా దైవీ అధికారంతో చెప్తున్నాను, దివ్యాధికారంతో చెప్తున్నాను నేను అన్నటువంటి స్టాండర్డ్కి చెప్తున్నారు. రైట్. యా. మూడు రోజులు 4 రోజుల తర్వాత సోల్కి లింక్ పోతుంది అని అన్నారు. అయితే ఈ 3 రోజుల్లో తీసుకున్న నామం వలన సోల్కి ఎలా ఉపయోగపడుతుంది? ఇదే నామం వలన తిరిగి మళ్ళీ వెనక్కి జన్మ ఎత్తుకోవడానికి ఎంతగా అవసరం పడుతుంది, ఉపయోగపడుతుంది? వెనక్కి జన్మకు వచ్చేదానికి మనం సపోర్ట్ చేయట్లేదమ్మా. ఆన్వర్డ్ జర్నీ ఏదైతే ఉందో సోల్ ఒక్కటే వెళ్ళవలసిన జర్నీ. ఇప్పటివరకు మనం కలిసి ఉన్నాము, ఇప్పుడు సోల్ ఒక్కటే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఆ కాన్షియస్నెస్ ఇట్ హ్యాస్ టు గో త్రూ దిస్ యాస్ట్రల్ వరల్డ్, గోస్ టు ది హెవెన్ స్టేట్ అండ్ కమ్ బ్యాక్ యాజ్ ఎ చైల్డ్ అగైన్. ఈ ప్రాసెస్లోని ఈజీ అయిపోతుంది. ఒకటేంటంటే నువ్వు నానాగోళ చేస్తే ఆ 3 రోజులు భయంకరమైన పెయిన్ దానికి ఎమోషనల్గా, ఆ పెయిన్ లేకుండా చేసిన దాన్ని వెయ్యవు నువ్వు. ఫస్ట్ స్టెప్ భగవంతు నామం తీసుకుంటే అందరూ కలిసి తీసుకున్నావు అనుకోండి, సరిపోయింది. అందుగురించి మైల్ గురించి వచ్చినటువంటి ఒక నిమిషం, మైల్ గురించి వచ్చి ఎంతో అడిగారు ఎవరో, మైల్ ఏంటి 10 రోజులు అంటే, మైలుని పెట్టినటువంటి పర్పస్ చాలా ఇంటెలిజెంట్గా పెట్టింది. ఆ సమయంలో ఎవరిని కలవకండ్రా, ఎవరితో మాట్లాడకండ్రా, భగవంతు నామం తీసుకోండి, నాన్నగోళ చేయకండి. మీరు అసలు పార్టీలు ప్లాన్ చేసేసేకండి. దీనికి మనం 3 రోజులు 4 రోజులు మామూలుగా పార్టీలో ఉండట్లేదు ఫోన్లో. ఇప్పుడు మనం అది 10th డేకి ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, ఫుల్ లెవెల్లో ఫుల్ బిజీగా అయిపోయాం మనము. ఇంకా ఏమైనా అంటే కనుక మోడర్న్ అయిపోయాం మనం. ముట్టుకోవడం పోగొట్టడం సంబంధం లేదండి. మైలైన దాంతో కాదు సంబంధం ఎక్కడంటే కనుక నీ ఫోకస్ ఎక్కడుంది, ఎక్కడ ఉండాలి. ఈ సందర్భంగా బాబా చెప్పినటువంటి లిటరేచర్ ప్రకారం మన ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే కనుక డెఫినెట్గా బాబా మీద ఉండాలి. ఇన్ టర్న్ ఆన్ ది డిపార్టెడ్ సోల్. డిపార్టెడ్ సోల్ సహాయం చేయవలసినటువంటి పని ఇక్కడి నుంచి నువ్వు చేసే పని అయిపోయింది. నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకోటి చేసి ఆ పని అయిపోయిందమ్మా. అసలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు డెత్ విషయంలో ఇంకో స్లైడ్లో ఉంది. సిన్స్ పాయింట్ హ్యాస్ కమ్, లెట్ మీ కవర్ దట్. అదేంటంటే హరిజీవన్ అని ఒక ఆయన లెటర్ రాశారు, బాబా నా వైఫ్ నేను ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించలేకపోయాను, ఈ హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే బాగుండేది, నా దగ్గర డబ్బు ఏదో మొత్తానికి హీ వాస్ రిమోర్స్లో ఉన్నారు, బాధపడుతున్నారు అనమాట. నేను ట్రీట్మెంట్ సరిగ్గా చేయించుంటే బతికేదని చెప్పి బాబా ఆయనకి ఇచ్చిన సందర్భంగా చాలాసార్లు చెప్పారు, కానీ స్పెసిఫిక్గా ఆన్సర్ చేశారు. అసలు నీ చేతిలో ఏముంది, అసలు నీ చేతిలో ఉంది కానే కాదు. దట్ వాజ్ డిస్టైన్ దట్ వే. ఆ పోవడానికి అదే నిర్ణయం అయింది కాబట్టి వదిలేసేయండి. నీ ములాంచి ఇంకో ట్రీట్మెంట్ చేస్తే బతికుండేది, అది అబద్ధం మాట. ఇది వదిలేసేసి నువ్వు చేయగలిగిన పని ఏంటి? నువ్వు చేయగలిగిన పని బాబానామం, భగవంతుడి నామం. ఏ కమ్యూనిటీని తీసుకోవచ్చు, బాబానామం తీసుకోవాలి, భగవంతు నామం తీసుకోమని చెప్పారు. కృష్ణుడి కిందకి వచ్చినప్పుడు చెప్పారు కదా ఆయన, నా నామం తీసుకొని అంత్యమందు దట్స్ ఇట్, యూ కమ్ టు మీ అని చెప్పారు. సో దాంట్లో ఏం మోడిఫికేషన్ ఏం లేదు. ఈస్ ఆల్వేస్ దాని పవర్ చేస్తూ ఉన్నారు దాన్ని. ఆ పవర్ ఏంటంటే కనుక నామం తీసుకోండి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ బాబా లవర్స్ కాదు, వాళ్ళని తీసుకోమని వాట్ ఈస్ స్టాపింగ్ అస్? వాళ్ళ నామం తీసుకోమనండి. వాళ్ళు ఏ దేవుని నమ్ముతారో తీసుకోమనండి. ఎందుకంటే అవతారిక్ పీరియడ్ లోపల జరిగే విషయం గుర్తుంచుకుందాం. మళ్ళీ అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అయినా కానీ డైగ్రెస్ అవుతున్నాను అయినా కానీ లెట్ us say ఏది జరిగినా కానీ ఎవరి నామం ఎక్కడ తీసుకున్నా కానీ అది గోస్ టు ది అవతార్ మెహర్ బాబా ఇప్పుడు. కాబట్టి మీరు ఎక్కడ దండాలు పెట్టుకున్నా కానీ ఇట్ కమ్స్ టు హిమ్ ఓన్లీ. వాళ్ళు ఏదైనా చేసుకోమనండి. కానీ ఖచ్చితంగా భగవంతుడి నామం నమ్మినటువంటి భగవంతుడి నామం తీసుకుంటే వాళ్ళకి లాభం, వీళ్ళకి లాభం, అందరికీ లాభం. అట్లీస్ట్ వెళ్ళిన మనకన్నా లాభం ఉంటుంది.
అక్కడ భయంకరంగా ఏడుపులు గోళ్ళు వెళ్తే కనుక డెత్కి వెళ్ళడానికి మనం భయపడి బయట నిలబడి పర్లేదండి బాగున్నారు అని పారిపోయి వచ్చేస్తున్నాం. ఆ సందర్భాన్ని కాకుండా వాళ్ళు సహాయం చేసిన వాళ్ళతో ఎస్ యా గో షూట్. ఇందాక చనిపోయినప్పుడు సంస్కారాలు డిస్పర్స్ అవుతాయి, మనం వెళ్ళి ముట్టుకుంటే మనకు అంటుకుంటాయి, కాబట్టి బాబా నామం చేసుకుని రావాలి అని. చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ సోల్ అంటే మళ్ళీ మన పునర్జన్మ ఎత్తినప్పుడు ఈ బ్యాలెన్స్ సంస్కారాలతోటే మళ్ళీ పునర్జన్మ ఉంటుంది కదా. డిస్పర్స్ అయిపోయినప్పుడు ఇవి ఎలా క్యారీ అవుతున్నాయి మళ్ళీ సోల్ తోటి? నాకు తెలియదు. స్టోరీ ఏంటంటే మన దగ్గర కోటాను కోట్లు సంస్కారం ఈ 4 పోతే ఏం నష్టమేం జరగదు. ఆ ప్యాటర్న్ చచ్చాను అసలు మామూలుగా లేదు. బాబా లాస్ట్లో చెప్పిన సంస్కారం చెప్పింది ఈ వాములు ఉన్నాయి, అగ్గిపులు వేస్తే తప్ప పోదస్తలు. సో ఏది జరిగినా కానీ ఆ సమయంలో మటుకు ఇట్ ఈజ్ నాట్ దట్ క్యాజువల్ ప్లేస్ కాదు అది. మనం చేయవలసింది దెర్ ఇస్ ఏ డెఫినెట్గా డిసిప్లిన్ ఇవ్వాల్సినటువంటి ప్లేసు. ఈ సంస్కార డిస్పర్స్ గురించి లెటర్స్ ఇంకో మాట చెప్దాము. ఇంకో మాట చెప్తే కనుక అవతారు వచ్చిన ప్రతిసారి కూడా అన్ని గుళ్ళకి అన్ని ప్లేస్ ఆఫ్ వర్షిప్కి వెళ్ళారు బాబా. రాముల వారి కింద వచ్చినప్పుడు సరే, ఎప్పుడు వచ్చినా సరే, అవతాడు మెహర్బా బాబా వచ్చినా సరే. ఎందుకు వెళ్ళారంటే బాబా చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఒక గుడికి వెళ్ళావు నువ్వు, ఆ ప్రిసైడింగ్ డైటీ కనుక ఆ సంస్కారాన్ని అబ్జర్వ్ చేయకపోతే నువ్వు దండం పెట్టావు, అక్కడ నీ సంస్కారాలు అక్కడ పడ్డాయి. ఇంకోటి వచ్చి దండం పెట్టుకున్నాడు, వాడికి అంటుకునేవి. ఎందుకంటే ప్రిసైడింగ్ డైటీ కనుక అబ్జర్వ్ చేసుకోకపోతే అలా డిపాజిట్ అయిపోతూ వచ్చాయి. అందుగురించి అవతాడు వచ్చి చేసే పని అంటే అక్కడికి వెళ్ళి క్లీన్ చేసింది. ఆయన దండం పెట్టుకోవడానికి కాదు, అక్కడికి వెళ్ళి స్కావెంజర్ పని చేసి వచ్చారు, క్లీన్ చేసి వచ్చారు. ఈ ఆపరేషన్ ఆఫ్ సంస్కారాస్ అనేది హౌ ఇట్ హ్యాపెన్స్, ఎంత క్వాంటిటీ పోతే ఎంత వస్తుంది, ప్యాటర్న్ మారుతుంది, అబ్సల్యూట్ ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. బట్ స్టోరీ ఏంటంటే కనుక ఇక్కడికి వెళ్ళి నువ్వు చేయవలసిన పని ఇది, భగవంతుడు నామం చేయడానికి చేసి రావాలి. అక్కడికి వెళ్ళే మాట ఉంటే కనుక. సార్ ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ ఇంపార్టెంట్, ఆన్సర్ వర్కౌట్ చేసేలోపు. వై డు వి లెమెంట్ ఆర్ ఫీల్ పెయిన్ అట్ డెత్? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవర్ సరెండర్ ఆన్ అవర్ పార్ట్ టు ద లార్డ్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ సంస్కారస్? అయితే ఒక అనౌన్స్మెంట్ సార్, గ్రే కలర్ కార్ 9274 నంబర్ కారు కొంచెం అడ్డుగా ఉంది, ఇమీడియట్గా తీయవలసిందిగా మనవి. 9274 నెంబర్ గుర్తున్న బాబు నాలంటి వాడికి. కార్ చెప్పు. కలర్ గ్రే కలర్ కార్ అంట సార్. క్వశ్చన్ అడిగింది మన నరేంద్ర గారు. మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ. ఓకే, వి లెమెంట్ ఆర్ ఫీల్ పెయిన్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్. ఇంతకుముందు చెప్పారు ఆల్రెడీ, ఆ స్లైడ్ వేసేసాను నేను. ఆ స్లైడ్లో ఏంటంటే ఎందుకు ఏడుస్తున్నాం మనము చనిపోయినప్పుడు, మన స్వార్థము నుంచి అని బాబా చెప్పారు. ఇంకా అంతకంటే డిస్కస్ చేసేలేదు దాంట్లో. జవ్ సార్. ఆ రోజు కనుక నామం చేసుకుంటే బాబా నామానికి మించినట్టు, భగవంతుడి నామానికి మించింది ఏదీ లేదండి. సంస్కారాలు కాదు కదా, ఇంకోటి కాదా, చనిపోయే వ్యక్తి చేసేయాలి. అతని మనసులో ఉండాలి భగవంతుని యొక్క స్థితి, భగవంతుడి గురించి అతను ఆలోచించాలి. వస్తుంది కానీ అట్లీస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం. నాన్న డబ్బులు ఎక్కడ పెట్టామని గొడవ పెట్టకుండా ఎస్ సార్, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆయన యొక్క దయ ఉండి అది కూడా భగవంతుడి నిర్ణయం అయితే జరుగుతుంది. కానీ ఇది కూడా భగవంతుడి నిర్ణయమే కదా. నా నామం ఒక్కసారి నా మనస్ఫూర్తిగా తీసుకో, అంతేముందు నా నామం మర్చిపోవు అని చెప్పారు బాబా. ఇక్కడ చిన్న యాస్టిక్ ఏం పెట్టారంటే, భగవంతుడి పేరు బాబా పేరు రోజు ఒకసారి బాబా అంటే కుదరదురా, మనస్ఫూర్తిగా ఒకసారి తీసుకోవాలి రోజుకి. ఆ మనస్ఫూర్తి డెఫినేషన్ మటుకు ప్రాణానికి వచ్చింది అక్కడ యాస్టిక్. సరే, ఏదైనా కనుక తీసుకుంటే కనుక డెఫినెట్గా అంత్యకాలంలో గుర్తుంటుంది. ఇది కనుక బండగా కనుక నువ్వు పెట్టేసుకుంటే సక్సెసే. చెప్పమ్మా, అడుగు. డెత్ అయ్యే తర్వాత డెలివరీ అయిందనుకోండి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి, ఈ డెత్ అయిన వాళ్ళ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందమ్మా, మళ్ళీ పుట్టిందమ్మా, మా ఆవిడ పోలికలే వచ్చాయి అంటూ ఉంటారు. ఏదైనా సరదాగా మాట్లాడుకోవడానికి అది ఎంతవరకు కరెక్ట్? ఆ సంస్కారాలు అయిపోయాయి కాబట్టి వాడు వెళ్ళిపోయాడు, మళ్ళీ రాడు ఇక్కడికి, ఇంకో చోట పోతాడు. నెక్స్ట్ పోయిన వాళ్ళు కల్లోకి వస్తే ఏంటి? పోయిన వాళ్ళు కళ్ళలోకి వస్తే కనుక ఇక్కడైతే కనుక బాబా సంగతి చెప్పాలి. మీకు కనుక కళ వస్తే కనుక, భగవంతుని కనుక కళ వస్తే కనుక దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అన్నారు ఒక సందర్భంగా. ఎందుకంటే యూ కెనాట్ డ్రీమ్ ది రియాలిటీ అని. మిగతా ఏదన్నా కానీ అన్రియల్ థింగే, నీ ఊహ, సబ్కాన్షియస్ మైండే. అంతే తప్ప పోయిన వాళ్ళు కళ్ళలోకి వచ్చారు, ఈ అడ్వైజ్ ఇచ్చారు, ఇదంతా
ఉత్తి ధ్యానదేవులాగా కల్లోకి వచ్చి చెప్పాడంటే కనుక భగవంతుడు వచ్చి కల్లోకి చేస్తే అది ఫ్యాక్ట్ అన్నారు. అది కూడా ఒక సందర్భంలో బాబా దాన్ని నెగెక్ట్ చేశారు ఒకసారి, అది కూడా ట్రాష్ పొమ్మన్నారు. ఈ స్టోరీ అంటే అసలు ఏ విధంగా ఉన్నటువంటి విలువ దానికి లేదు. అన్నయ్య, చనిపోయే ముందు ఆ మనిషికి ఏమైనా సిగ్నల్స్ వస్తాయా, తెలుస్తుందా మనం చనిపోతాము అని? కానీ లేదంటే వాళ్ళ ఆ మనిషి పర్టికులర్ మనిషి ఈ ప్రపంచం గురించి డిటాచ్ అయిపోతూ తన రిలేషన్స్ పట్ల అట్లా ఏమన్నా ఉంటాడా? డెఫినెట్గా తెలుస్తుంది ఎవరికి అంటే కానీ ఆధ్యాత్మిక ముందుకు వెళ్తున్న వాళ్ళకి. వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ డెత్స్ లోపల యోగీస్ దే డిసైడ్ ఇక్కడ అయిపోయింది చెప్పి వెళ్ళిపోతారు. అందరికీ తెలుస్తుంది తెలియదు కానీ వాళ్ళకి మటుకు అడ్వాన్స్డ్గా స్పిరిచువల్గా అడ్వాన్స్డ్ వాళ్ళు తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ తెలిసిందనుకోండి ఏం చేస్తాం, ఏం చేసేది లేదు, ఆ విధంగా ఏం చేసేది లేదు. ఖచ్చితంగా మటుకు మెడికల్గా మటుకు డాక్టర్ తెలుసు అనుకుంటున్నారు, అది కూడా అబద్ధమే. ఎందుకంటే బాలాజీ గారి గురించి ఒక 2 hours 3 hours అన్నారు, 40 రోజులు ఉన్నారు. సో అది కూడా ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ లాస్ట్ సంస్కార ఖర్చు అయ్యేంత వరకు కూడా హీ విల్ బి లింగరింగ్ దేర్. ఏ సంస్కారాలు ఖర్చు పెట్టుకోవడానికి ఈ జన్మకు వచ్చానో ఆ జన్మకు సంబంధించిన సంస్కారాలు ఖర్చు అయిన తర్వాతే వెళ్తాను. అది ఇప్పుడు అవుతుంది, 100 ఏళ్ళ తర్వాత అవుతుంది, లేదు ఏం చేసినా కానీ నథింగ్ కెన్ బి డన్. ఆ సంస్కారం ఖర్చు అయిపోవాల్సిందే. మరి చిన్నపిల్లలు ఎలా చచ్చిపోతున్నారు 10 ఏళ్ళకి, 2 ఏళ్ళకి, 1 yearకి, 1.5 yearకి? బాబా ఇదే కండక్ట్ చేశారు. యాక్సిడెంట్ అయింది, వాడు ఇంకో 2 ఏళ్ళు బతకాలి, వాడు ముందే చచ్చిపోయాడు. ఆ 2 ఏళ్ళు ఇక్కడ బతుకుతా చచ్చిపోతాడు. పిల్లలు బాగా పోతుంటారు కదా. మరి అలా నుంచి వార్ వచ్చింది, లక్షల మంది చచ్చిపోయారు. లేకపోతే ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ వచ్చింది, లక్షల మంది చచ్చిపోయారు. బాబా ఆ సందర్భంలో హైదరాబాద్లో ఉన్నారు, మొత్తం హెవీగా పనిచేశారు, మామూలు పని చేయలేదు. ఏంటి బాబు అంటే కనుక ఈ చనిపోయిన వాళ్ళందరికీ కూడా దట్ ఈస్ అబ్నార్మల్ డెత్లోకి వచ్చింది కదా క్లారిఫికేషన్. ఆ క్లారిఫికేషన్ లోపల దే ఆర్ టు బి గివెన్ అనదర్ బాడీస్. మామూలుగా ఇంకో బాడీలోకి ఎలా వస్తాము? ఆ టెక్నికల్ పాయింట్ ఎవరికైనా గుర్తుందా? ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటిది నీకు సంస్కారం లింక్ ఉంటే వస్తుంది. కానీ ఇంతకంటే తల్లిదండ్రుల కంటే కూడా బ్రదర్స్ సిస్టర్స్ అన్నారు. ఆ బ్రదర్స్ సిస్టర్స్ నువ్వు బతకాలంటే కనుక అక్కడ పుడతావు. మరి ఇంతమంది పోతే కనుక ఆ బ్రదర్స్ సిస్టర్స్ ఈ లెక్కలంటే కనుక అప్పుడు అవుతాడు, పనిచేసి అలాంటి సంస్కారకి లింక్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గివ్స్ బర్త్. లక్షల మంది పుట్టాల్సినప్పుడు అంటే ఒక్క విషయం చాలా అర్థం చేసుకోవాల్సిందంటే భగవంతుడు చాలా కష్టపడుతున్నాడు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయడం గురించి. లైఫ్ రాయి నుంచి ప్రయాణం మన భగవంతుడు అయ్యేంత వరకు ఈ ప్రాసెస్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయడం గురించి క్రియేట్ చేశారు. దాన్ని మెయింటైన్ చేయడం కూడా ప్రాసెస్ ఈజ్ దేర్. దట్స్ వాట్ ది ఆల్వేస్ 5 perfect మాస్టర్స్ ప్రపంచంలో ఉంటారంటే కనుక కీప్ ఆన్ డూయింగ్ దిస్. స్పిరిచువల్ నడుస్తున్నది ఇది. ఎందుకంటే అల్టిమేట్గా ఈ ప్రపంచంలోకి మనం వచ్చింది ఒక్క పాయింట్ మీద. ఆ ఒక్క పాయింట్ ఏంటంటే కనుక ఏదో సంపాదించడానికి కాదు, పోగొట్టుకోవడానికే. హాస్పిటల్కి వెళ్ళి పోగొట్టుకున్న తగ్గించుకున్న లేదని నడుస్తావా, లేకపోతే వేరే మాట మాట్లాడతావా? హాస్పిటల్కి వెళ్ళామంటే పోగొట్టుకోవడానికి వచ్చాం. అలాగే ఈ ప్రపంచంలోకి వచ్చింది పోగొట్టుకోవడానికే. ఏం పోగొట్టుకోవడానికి? నువ్వు మోస్తులోటి సంస్కారాలు పోగొట్టుకుని బయటపడడం గురించి. కాబట్టి ఈ లైట్లో కనుక మనం చూస్తే కనుక వాడి గురించి అంటే కనుక వాడు వెళ్ళిపోయాడు కదా, అయిపోయింది కదా, లీవ్ ఇట్, వదిలేసేసి, ఫినిష్డ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. లెట్ హిమ్ గో పీస్ఫుల్లీ, హెల్ప్ హిమ్ అవుట్. ఇప్పుడు డిపార్టెడ్ సోల్ 4 days తర్వాత కనెక్షన్ పోతుంది అన్నారు. కనెక్షన్ కాదు, మెమరీ పోతుంది. మెమరీ పోతుంది, దట్స్ ఇట్. ఎందుకంటే సంస్కారకి ఇంకొంటే అవన్నీ ఉంటాయి. ఓకే. బాబా ఒక చోట కోట్ చేస్తారు కదా అంకుల్, గ్రూప్ ఆఫ్ సోల్స్గా ట్రావెల్ చేస్తారు, ఎప్పుడు సింగిల్ సోల్గా ట్రావెల్ చేయదు అనేసి. సో మరి అదే నువ్వు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చెప్పిస్తాను కదా. క్వశ్చన్ ఈజ్ యూ గెట్ ది ట్రిప్డ్ ఆఫ్ ఆన్ ది మెమరీ ఆఫ్ దట్ పర్టికులర్ పేరు, అది అంతే తప్ప ఆ సంస్కారాలు నిమిత్తమే ఉన్నాయి. కనెక్షన్ విల్ బి దేర్ బట్ అవుట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. అవుట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, సింపుల్. కుడ్ బి. ఓకే. జయబాబా సార్, ఇప్పుడు ఆయుష్ తీరకుండగానే ఇప్పుడు కొందరు ప్రజెంట్ మనం చూస్తున్నాము ఆత్మహత్యలు చేసుకోవటము, కుటుంబ కలహాలు, ఇవన్నీ ఎన్నో చూస్తున్నాము. తర్వాత ఈ సోల్జర్స్ యుద్ధాల్లో చనిపోతున్నారు ఎంగేజ్లోనే. వాళ్ళ ఆత్మల గురించి బాబా ఏం చెప్పారు? అదే ఇందాక చెప్పాను కదా సార్, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆ యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళు సడన్గా అన్ఎక్స్పెక్ట్ చేసిపోయారు. అబ్నార్మల్ డెత్లో డెఫినేషన్ ఉంది. వాళ్ళకి ఏంటంటే ఇంకొక చోట వాళ్ళు లెటర్సే
35 years ఉంది. 35 years వాడు మామూలుగా ఈ లైఫ్ లోపల సంస్కారాలు ఒక 50 years వరకు బతకడానికి ఉంది. ఏజ్తో టైంతో కాదు వాడు బతకడం, ఆ సంస్కారాలు అంతవరకు ఇంకో 15 ఏళ్ళు ఖర్చు పెట్టాల్సింది. హీ డైడ్ అబ్నార్మల్ డెత్, యాక్సిడెంట్ గురించి. కానీ ఆత్మహత్యలు మాట్లాడకండి, ఆత్మహత్య గురించి వేరే స్టోరీ, ఆ స్టోరీయే వేరేది. ఆత్మహత్యలు కాకుండా మిగతాది అబ్నార్మల్ డెత్ లోపల యాక్సిడెంట్ అయింది, లేకపోతే యుద్ధంలో చచ్చిపోయాడు, లేకపోతే ఇంకోడెవరో మర్డర్ చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో జరిగిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే కనుక వాళ్ళకి మిగతా ఆ గ్యాప్ ఆఫ్ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవడానికి ఇంకో చోట పుడతారు, ఇంకో తల్లిదండ్రుల దగ్గరికి పుడతారు. ఆ 15 రోజులు అయిన తర్వాత, ఆ 15 ఏళ్ళు ఉంది కదా, ఆ 15 ఏళ్ళ తర్వాత చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఈ సంస్కారాలు ఖర్చు పెట్టడం గురించి వచ్చారు, అవి అయిపోయింది, వెళ్ళిపోయారు. అది చిన్న వయసులోనే వెళ్ళిపోయారు అంటే, కానీ చిన్న వయసులో కదా, అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అది. అడ్జస్ట్మెంట్ ఎంట్రీ వేశారు, పంపించారు. ఇంకా ఆత్మహత్యల గురించి వస్తే కనుక మళ్ళీ ఇంతకుముందు చెప్పాము, మళ్ళీ లెట్ మీ రిపీట్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. అదేంటంటే కనుక ఇంకొక శరీరం దొరకదు వాళ్ళకి. ఆత్మ బలవన్మరణం కనుక సొంతంగా చేస్తే కనుక దట్ ఇస్ ఎ మోస్ట్, ఇంకా అంతకంటే మహాపాపం లేదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఆఫ్ చైన్ లోపల దే విల్ యు ఆర్ అవుట్ ఆఫ్ ది చైన్, యు ఆర్ కెప్ట్ ఎ సైట్. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళ గురించి చాలా, వాళ్ళ నుంచి కూడా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది బతుకున్న వాళ్ళు. కానీ ఒక సందర్భంగా బాబా చెప్పిందంటే వాళ్ళ శరీరం లేదు కదా, ఎందుకలా కంగారు పడుతున్నారు. కానీ అందుగురించే బాబా ఈ సంస్కారాలతో ఏది తీరినటువంటి కోరికలతో కనుక వాడు చనిపోయాడు అంటే కనుక వాడికి ఆ గ్రాస్ సంస్కారాలని ఖర్చు పెడితే తప్ప నెక్స్ట్ బాడీ రాదు. గ్రాస్ సంస్కారాలు ఖర్చు పెట్టడానికి బాడీ లేదు. బాడీ లేనప్పుడు నా పరిస్థితి ఏంటి? అది ఖర్చు పెట్టాలి. మంచిని తాగాలంది, మంచిని తాగాలంటే ఈ శరీరం ఉంటే కానీ మంచిని తాగలేము. అందుగురించి బీమ్స్ అనే పుస్తకంలో బాబా దీని గురించి హౌ 2-3 సెల్స్ ఒక శరీరం ఎలా ఉంటాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. బీమ్స్ అనే పుస్తకం ఒకసారి చదవండి. అది తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయిపోయింది, ఇంకో కొన్ని రోజులు వచ్చేస్తుంది. గాడ్ స్పీక్స్ తర్వాత వెనకాతలు వచ్చింది. దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక శరీరం లోపల ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు. ఇంకో వ్యక్తి ఉంటే కనుక వాడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటాడట. రెంటెడ్ హౌస్లోకి వచ్చాడు కదా, వాడు ఎక్స్ట్రా చేయడు. వాడు రెంటెడ్ హౌస్లో ఉండేసి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ కూడా ఈ కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీకు నాకు సంబంధించిన విషయాలు కావు. మీకు నాకు సంబంధించిన విషయం ఏంటంటే వాట్ ఈస్ దట్ ఐఎమ్ సపోజ్ టు డూ, వాట్ ఈస్ దట్ యు ఆర్ సపోజ్ టు డూ అట్ ది టైమ్ ఆఫ్ ది డెత్. మీరు చేయవలసింది, నేను చేయవలసింది, చేయవలసింది ఏంటంటే భగవన్నామం తీసుకుని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి అనవసరమైనటువంటి గోల్ చేయకుండా, అట్లీస్ట్ గోల్ చేయకుండా రిజైన్ టు దట్ సిచ్యువేషన్ రెస్పెక్ట్ఫుల్లీ. దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఎవ్రీవన్. నేను ఏం చేస్తానంటే ఇవాళ సంబంధించిన ఈ పీపీటీకి తర్వాత బ్యాక్గ్రౌండ్ పేపర్ 2-3 పుస్తకాలు PDF ఉంది. ఎవరైనా కావాలంటే కనుక సంతోష్ అండ్ కళ్యాణ్ గారు రీచ్ అవుతే కనుక దే విల్ షేర్ దిస్ ఈ ప్రెజెంటేషన్ తర్వాత. లేదంటే కనుక ఈ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేయడానికి వీలుంటే షేర్ చేయొచ్చా? అదే PDF కూడా ఒకటి ఉంది, ఓ PDF ఉంది, తర్వాత 2 కూడా, ఆ 2 కూడా షేర్ చేసేద్దాం. ఎవరైనా కావాలంటే దే కెన్ డౌన్లోడ్ అండ్ సీ. డీటెయిల్గా కావాలి, ఇంకా చదవాలి, ఎక్స్టెన్సివ్ చదవాలంటే. ఇది కాకుండా ఇంకా ఉంది. రైట్ మెహర్ ఒకటి ఇక్కడ ఈ 4 days వరకు భగవద్నామం చేయాలని చెప్పావు కదా, తర్వాత మానే కూడా తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సో ఈ 4 daysలో నేను ఇవన్నీ గొడవ నాకు ఎందుకురా బాబు అని పోయి మెహరాబాద్లో ఎంపీఆర్లో కూర్చొని హాయిగా భగవద్నామం చేయొచ్చా? కానీ బట్ ప్లేస్ ఆఫ్ డెత్ గురించి బాబాయ్ ఏం చెప్పాడు, అండ్ ఈ యాషెస్ గురించి ఏం చెప్పాడు? యాషెస్ గురించి, దీని గురించి ఏంటంటే డిస్పోజ్ ది బాడీ అన్నారు యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ వుడ్ బి ఫైర్ దెమ్ అవుట్. దహన సంస్కారం చేయమని చెప్పారు. ఇంకా యాషెస్కి ఎటువంటి విలువ లేదు వాటికి. దట్స్ ఓవర్. దట్ ఫైర్ అవుట్, డిస్పోజ్ అంతే, సింపుల్ సెంటెన్స్. తగలబెట్టండి, అక్కడ పడేసేయండి, దానికి అంతకంటే ఏం లేదు. మెహరాబాద్లో పోయి కూర్చుంటామా, నీ మనసు ఎక్కడ కూర్చుంటారో కూర్చోండి. ఎందుకంటే ఫిజికల్ బాడీ ఉన్నంత వరకు ఆత్మ ఫిజికల్ బాడీ చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత తనకి సంబంధించిన వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. నువ్వు మెహరాబాద్ వెళ్తే నీతో పాటే వస్తుంది. దట్స్ ఎ గుడ్ ఐడియా. కానీ అక్కడ పోయి కొత్త మొదలెట్టాం అనుకోండి, అక్కడ పోయి వేరే ఇష్యూలు చేసామనుకోండి, అది కాకుండా కనుక అసలు ప్లేస్ ఆఫ్ మనం ఎక్కడున్నామో అక్కడ ఉండడమే అట్లీస్ట్ ఐ పర్సనలీ ఫీల్. ఆ తర్వాతనే వెళ్ళడం బెటర్ ఆప్షను. అక్కడ ఉండి తర్వాత భగవంతుడి నామం తీసుకోవడానికి ఎంత వీలైతే అంత పాసిబిలిటీ. ఎంత వీలైతే నా ఉద్దేశము 72 hours అంటే 72 hours.
అంతే తప్ప మళ్ళీ దాంట్లోపల నేను సగం స్పెండ్ చేశాను కాదు అసలు. భగవంతుడి మీద దృష్టి పెట్టుకోవడానికి అట్లీస్ట్ మనకన్నా ఆప్షన్. తర్వాత బ్యూటిఫుల్ పాయింట్ లాస్ట్లో డెత్ గురించి బాబా చెప్పింది ఏంటంటే, నీకున్నటువంటి సంస్కారాలు బలంగా ఉంటాయి, డెత్ వచ్చినప్పుడు మటుకు అవి కదులుతాయి, లూజ్ అయిపోతాయి. దట్స్ ఎ గ్రేట్ బ్యూటిఫుల్ ఆప్షన్. నువ్వు ఇలా కొట్టుకుని భయంకరమైనటువంటి జీవిస్తున్నావు కదా కష్టాల లోపల, ఇవన్నీ కూడా దే విల్ బి డిస్టర్బ్ సఫిషియెంట్లీ, ఇట్ విల్ బి షేకెన్. అది బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దట్. అందు గురించి ప్రతిసారి చచ్చిపోతానని చెప్పి ప్లాన్ చేసుకోకుండా అన్నారు. అది చాలా మంచిది అయిపోతుంది, ఎగ్జామ్ పాస్ అయిపోతుందంటే లెట్ ఇట్ మెచ్యూర్. ఆ స్కూల్ ఫస్ట్ క్లాస్ అయిపోయినండి, అయిపోయింది ఆటోమేటిక్ అక్కడ ఉంచి నేను ఎలాగ బయటపడేస్తారు, సెకండ్ క్లాస్ పంపించేస్తారు, థర్డ్ క్లాస్ పంపించేస్తారు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్, వీ షుడ్ అండర్స్టాండ్. రైట్, నా ఐ హ్యావ్ 2 questions ఆల్సో టు ఆస్క్. మీ అందరు అయిపోతే ఐ విల్ ఆస్క్. చెప్పండి సుబ్రహ్మణ్య గారు, ఏమైనా ఉందా యాడ్ చేయాల్సింది? చెప్పండి. This is a question from the audience. Is death is a turning point with respect to individual spiritual journey? And how does our habits and our living way determine our after-death life? And how suffering during death can be shortened? Suffering can be shortened by taking God's name, not by Him, understand, by the people who are attached to Him. వాడి కష్టాలు తగ్గించగలిగినటువంటి కెపాసిటీ ఎవరికి ఉందంటే శరీరంతో ఉన్నవాడికే ఉంది. కాబట్టి వాడి నామం భగవన్ నామం తీసుకోండి, వాడి కష్టం తగ్గిపోతుంది, మిటిగేట్ అయిపోతుంది. ఇంకా వీడు నరకానికి పోయాడంటే భయంకర పని చేసిన తర్వాత క్లియర్ కావాలి కదా అవన్నీ. ఆ క్లియర్ అవ్వడం గురించి ఇంకా దాంట్లో ఇంకేం చేసేది లేదు. దాంట్లో కూడా భగవంతుని యొక్క దయ ఎంత అంటే కనుక నా నామం తీసుకొని రా తగ్గిస్తాడే. ఫస్ట్ క్వశ్చన్ సార్, అది డెత్ అనేది మనకు టర్నింగ్ పాయింటా, అంటే మన మార్పు, మా ఆధ్యాత్మిక ప్రయాణంలో మార్పు తెస్తుందా? ఏం తేదండి, కొత్తగా ఏం తేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ కామ. నేను సంస్కారాలు ఖర్చు పెడుతున్నాను, ఈ శరీరం తీసుకున్నానంటే నాకు 15 సంస్కారాలు ఉన్నాయి, 15 బిలియన్ సంస్కారాలు ఉన్నాయి. నెంబర్ పెద్ద చెప్పాలి నేను. ఆ 15 బిలియన్ సంస్కారాలు అయిపోయాయి, కొత్త 15 బిలియన్ సంస్కారాలు రైప్ అయిపోయాయి, వాటిని ఖర్చు పెట్టి ఇంకో జన్మ తీసుకున్నాను. కానీ ఎంతో కొంత ఖర్చు పెట్టాను కదా నేను, కాబట్టి డెఫినెట్గా బెనిఫిట్ ముందుకెళ్తున్నాను. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వెళ్ళిపోయాను. టర్నింగ్ పాయింట్ మటు కాదు, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఓన్లీ. ఎంత అడ్వాన్స్మెంటు? కొంచెం తక్కువ. మన అలవాట్లు, మన జీవన విధానం, మన మరణించిన తర్వాత దానికి ఏమైనా మార్పు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందండి. మనం కనుక బుద్ధిగా ఉంటే కనుక నరకానికి వెళ్ళక్కర్లే కదా. ఇంకో విషయం చెప్పారు ఇక్కడ, ఇది చెప్తే కనుక చాలాసేపు నుంచి హోల్డ్ చేస్తున్నాను. అదే ఆ విషయం ఏంటంటే, బాబా ప్రేమికులకి హెవెన్ స్టేట్ వెళ్ళేటువంటి రిక్వైర్మెంట్ లేదన్నారు. ఎగ్జామ్షన్ ఈజ్ గివెన్. ఓన్లీ క్వశ్చన్ ఈజ్ వెదర్ ఐఎమ్ బాబా లవర్ ఆర్ నాట్ అని చూసుకోవాలి. పాయింట్ అక్కడ వచ్చింది. యాస్ట్రిక్ పెట్టకుండా వదలట్లేదు సార్ మ్యాథమెటిక్స్. అది కానీ నువ్వు డిసైడ్ చేసుకుంటే కనుక, ఇఫ్ ఐఎమ్ బాబా లవర్, ఎగ్జామ్టెడ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇమీడియట్లీ యువర్ గివెన్ నెక్స్ట్ బర్త్కి వెళ్ళాము, దట్స్ ఇస్ డన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. షూట్. హెవెన్ లేదు ఎక్కడ, ఫిజికల్గా లేదు. స్థితి ఉంది, మనసుకు సంబంధించినంత వరకు ఉంది. హెల్ స్థితి, హెవెన్ స్థితి, స్టేట్ ఉంది, ఆలోచన. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, బెథోయా ఆయన ఎవరు, కళ్ళు లేవు కదా, మ్యూజిషియన్, ఎక్సలెంట్ మ్యూజిషియన్, పేరు కరెక్టేనా? రైట్. చాలా కష్టం ఇంగ్లీష్ పేరు పలకండి నాకు. సో అతనికి కళ్ళు లేవు, చెవులు లేవు, నోరు లేదు, కళ్ళు ఉన్నాయి అనుకుంటాను. 2 ఇంపార్టెంట్ థింగ్స్ మ్యూజిక్ నుంచి. బట్ హీ ఈజ్ అన్ ఎక్సలెంట్ మ్యూజిషియన్. ఎందుకంటే దీనికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించిన విషయం అది. మ్యూజిక్ అనేది, లేకపోతే పెయిన్ అనేది, ఆ మనసుకు సంబంధించిన, మనసు అయితే ఉంది కదా, 3 శరీరాలు ఉన్నాయి, ఆ మనసుకు సంబంధించిన ప్యూర్ పెయిన్ యూ హ్యావ్ టు సఫర్. ఇప్పుడు మీకు నాకు చూస్తే కనుక కష్టాలు పెద్ద కష్టాలు కాదు, ఫిజికల్గా ఉన్నవి, మనసు సంబంధించినవి పెద్ద కష్టాలు. వాడు ఎప్పుడు అన్నాడని చెప్పి వాళ్ళు కూడా జుట్టు పిక్కుంటూ ఏడుస్తుంటాం, అదేదో ఉందని చెప్పేసి. సో మనసుకు సంబంధించినటువంటి స్థితి మటుకు ఉంది, హెల్ ఉంది, హెవెన్ స్టేట్, 2 స్టేట్లు ఉన్నాయి. ఆ 2 స్టేట్ల నుంచి తప్పించుకుని బయటకు పడాలంటే కనుక భగవంతుని నామం తీసుకుంటే కనుక హీఈస్ ఎక్స్పెక్టింగ్ అస్. ఎంతవరకు అంటే హెవెన్ స్టేట్ కాదు, నేనే ఇచ్చేస్తాను, సో మోక్షాన్ని ఇచ్చేస్తా అంటున్నారు నామం తీసుకుంటే. ఎవరు? పోయినవాడు తీసుకుంటే. ఇంత ఎగ్జామ్షన్లో ఉన్నాం మనం. లక్ష్మణ్ కుమార్ది వియ్యంకుడు చెప్పాను, అది ఆన్సర్ చెప్పేసాను ఆల్రెడీ. అది వినలేదు. ఎందుకు వినలేదంటే కనుక మనకి దుఃఖం వచ్చింది,
మన దుఃఖం చాలా తక్కువ దుఃఖము, వెళ్ళిపోయిన వాడి దుఃఖమే ఎక్కువ దుఃఖము. ఈ ఆలోచన కానీ నీకు వస్తే కనుక నీ దుఃఖం అసలు నీకు ఏడుపు ఉండదు. ఆయన ఏడ్చు ఏడు, నో ప్రాబ్లం, గొడవ చేయొద్దు. కామ్గా యూ కెన్, దుఃఖం వచ్చింది, బాధపడ్డావు, దట్స్ ఇట్, ఒకసారి ఏడ్చేసి ఊరుకోవాలి. దాన్ని లాగి పీకద్దు. అది ఒక పాయింట్. రెండో పాయింట్ అంటే వాడు ఎంత కష్టపడుతున్నాడు, రేపొద్దున వాడు హెల్కి వెళ్తాడో హెవెన్కి వెళ్తాడో తెలియదు కదా, వాడి కష్టం, వాడి ప్రాసెస్ ఉంటుంది. వాడి మొత్తం అంతా ఇల్లంతా తీసి బయటపడిస్తే మనం, అది ఆధ్యాత్మిక మార్గంలో మంచి విషయం అయి ఉండొచ్చు, కానీ వాడి గురించి కనుక ఒక్కసారి కనుక బాధపడితే, పోయిన వాడి గురించి, మన బాధ ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతుంది, మన ఏడుపు ఆగిపోతుంది. సార్ బాలాజీ గారి ఫ్యామిలీ నుంచి ఒక క్వశ్చన్, బిలాస్పూర్ నుంచి. అయితే ఈ జన్మలో మనం చేసుకున్న కర్మలన్నీ పోయిన తర్వాత మనకి తెలియదు కదా, ఎక్కడ అనుభవిస్తాం ఈ కర్మలన్నింటినీ? నీకు అర్థమే చెప్పు. నువ్వు చెప్పు. ఈ జీవితకాలంలో చేసిన కర్మలన్నీ పోయిన తర్వాత ఎక్కడ అనుభవిస్తాం? నరకంలో అనిపిస్తాము. అది ఎంతవరకు అనిపిస్తాం మనము, ఎంతవరకు అనిపిస్తాం, బ్యాలెన్స్ అయ్యేంతవరకు. మళ్ళీ భూమి మీదకి వచ్చేయాల్సిందే, మంచి కర్మ చేస్తే హెల్, అది హెవెన్ లోపల, చెడు కర్మ చేస్తే కనుక హెల్ లోపల అనిపిస్తాం. కానీ ఇవి రెండు కూడా ఒక లెవెల్ బ్యాలెన్స్ వచ్చేసిన తర్వాత, ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటే మనం చాలా చెడు పనులు చేసామని మనకు అందరికీ తెలుసు. సరే పొద్దున్న బ్యాండ్ ఉంది కదా అక్కడ, ఆ బ్యాండ్ తప్పించుకోవాలంటే అట్లీస్ట్ ఇవాళ నుంచైనా సరే పట్టేసుకుంటే బెటర్. ఈజీ మెథడ్ చెప్పారు కాబట్టి అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పినా, బాబు నామం తీసుకోండి, నాకేం చేయకండి బాబు. అందు గురించి మిగతా వైట్లు కర్మ కానీ ఇంకోటి కానీ చేస్తే దాని మీద డిస్టర్బ్ అయిపోతాం టైం నాకు. ఇది ఏది చేయనప్పుడు చేయాల్సిందే, ఎందుకంటే ఏది చేయకపోతే కుదరదు. భగవంతునామం తీసుకోవడానికి అవకాశం అది ఆపర్చునిటీ టైం ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. భయపెట్టకపోతే చేస్తారు కాబట్టి బయలుపెట్టారు. నువ్వు చేయకపోతే కనుక నీ పిల్లలు పోతారా అంటారు, వాడు చెప్పిస్తాడంటాడు, మీ తాతగారు చెప్పిస్తాడంటాడు. పొద్దున ఎవరు అడుగుతున్నారు నన్ను, మా తాతగారు వాళ్ళకి తద్దిన పెట్టకపోతే 10 ఏళ్ళు అయిపోయింది, పెట్టకపోతే పంతులు గారు అయ్యగారు చెప్పారంటున్నారు. కరెక్టు, ఏదో విధంగా నువ్వు పద్ధతికి చేయకపోతే కుదరదు, భయపెట్టుతున్నారు. కానీ ఇప్పుడు లాజిక్ ప్రకారము వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేనటువంటి స్థితిలో ఉన్నాము. 4వ రోజు 10 రోజు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 10 రోజుల తర్వాత లేదు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, బాబా వెళ్తున్నారు, బాబా నవ్వారు. ఎందుకు నవ్వే బాబా అని అడిగితే కనుక అంటే బాబా నవ్వుతే తెలిసిపోయేదట, పూర్తి కదిలిపోయారట. ఎందుకు నవ్వుతున్నా అంటే వాడు ఎవడో ఉన్నట్టు అక్కడ పోయి వాడి సమాధి కూడా దండం పెట్టుకుంటాడు, ఈ ఆత్మకి హెల్ప్ చేయమని చెప్పేసి. అంటే ఈ ఏడాదికి ఒకసారి ప్రోగ్రాం పెడతారు ముస్లిం కమ్యూనిటీలో. ఏడాదికి మనం చేసినట్టుగానే ఏడాదికి పెద్దలకి ఏదో చేస్తాం కదా, అలాగే అక్కడ కూడా చేస్తారు. చేసి వాడు ఆ రోజున అందరూ సమాధి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఒక్కొక్క సమాధికి ర్యాండమ్లీ పిక్కిటప్ పూలు వేస్తారు, దండం పెడితే ప్రేయర్ చేస్తారు. హీఈస్ డూయింగ్ సేమ్ థింగ్ అన్నారు బాబా ఆ రోజు నాడు. సో దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వాడికేం వాడదు, వాడేవాడు యాజ్ సింపుల్ యాజ్ దట్. అసలు అబ్సల్యూట్గా తర్వాత చేయవలసింది మటుకు ఏమీ లేదు. 10 రోజుల వరకు చేయవలసింది ఖచ్చితంగా ఉంది, అదేంటంటే భగవంతుడి నామం. యాజ్ సింపుల్గా భగవంతుడి నామం కూడా నువ్వు చేయాలి, మిషన్ పెట్టేసేసి లేకపోతే ఇంకోటి డబ్బులు చేస్తే కుదరదు. ఎందుకంటే ఇక్కడ చిన్న క్లాస్ పెట్టారు, సంస్కారానికి లింక్ ఉన్నవాడు రికమెండ్ చేస్తేనే రికమెండేషన్ కబూల్ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ సార్, చనిపోయాక ఒక సోల్ ఏమో ఇంకో బాడీలోకి వెళ్ళడం, వాళ్ళ మాట్లాడడం, ఇవి ఎంతవరకు నిజం సార్? దీని గురించి అయితే బాబా లిటరేచర్ ఎక్కడ చెప్పలేదు. ఒక్కటి మనకు చెప్పారు, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆత్మ కెన్ గెట్ ఇన్ టు టేక్ పొజిషన్ ఆఫ్ అనదర్ బాడీ ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ వీక్. వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు అని అది మటుకు ట్రాష్ యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్. అదే ఎందుకు ట్రాష్ అంటే కనుక వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే కనుక, ఏ వ్యక్తి అయితే మాట్లాడుతున్నాడో వాడికి ఏ విషయాలు తెలిసి అవి విషయాలు మాట్లాడతారు తప్ప కొత్త విషయాలు మాట్లాడు. ఒకసారి చెక్ చేసేసుకో, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్పుడు ఏం మాట్లాడారు, ఎవరైతే మాట్లాడుతున్నారో వాడికి అది ఆల్రెడీ తెలిసి కాబట్టి ఆ విషయాలు చెప్తారు వాళ్ళు. సో ఇది అబ్సల్యూట్గా మనం పడవలసినటువంటి విషయం కాదు. ఎందుకంటే మనము ఇక్కడ ఈ డెత్ గురించి ఎందుకు భయపడుతున్నాం? అసలు రాయి నుంచి మొదలుపెట్టే మన ప్రయాణం చివరికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ ప్రాసెస్ లోపల జరిగేటువంటిది వదిలించుకుంటూ వెళ్ళేటువంటి సిచ్యువేషన్. కాబట్టి మనం అసలు ఎవరు మాట్లాడారు అంటే కనుక మాట్లాడిని హాయిగా లెట్ దెమ్ ఎంజాయ్, అందరికీ యాక్టివిటీ లెట్ దెమ్ ఎంజాయ్. బట్ అల్టిమేట్గా ఏం జరిగింది అక్కడ? చచ్చినట్టు మళ్ళీ హెల్లో హెవెన్ స్టేట్కి వెళ్ళాలి, ఇంకో చోట ఇంకో తల్లి దగ్గరికి వెళ్ళి పుట్టాల్సిందే. ఎందుకంటే వాడి దగ్గర ఆల్రెడీ మోట ఉంది, ఆ సంస్కారం ఖర్చు పెడితే తప్ప భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు. రైట్.
సార్ చెప్పండి మేడం. డెత్ అనేది ఇన్విటబుల్ ఎవరికైనా సరే. రైట్. అయితే ఒక సిచ్యువేషన్లో నాకు డెత్ అని షూర్ అని తెలిసిపోయింది సార్. అప్పుడు నేను విల్లింగ్ తోటి అంటే ఇది బాబా ఇచ్చా అనుకుంటూ బాబా నామం గడుపుతూ ఒక సిద్ధపడడం వల్ల లాభం ఉంటుందా? చాలా చాలా గ్రేట్ అండి, అసలు చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే అటాచ్మెంట్ ఆల్రెడీ మీ అంతా మీరే కట్ చేసేసుకున్నారు. తర్వాత ఎవడైనా కూర్చుని ఏడుస్తుంటే ఆగండ్ర బాబు అని చెప్పొచ్చు మనం. చాలా ఎక్స్ట్రా చేస్తున్నాం, ఆపొచ్చు. ఇంకో క్వశ్చన్ సార్, జీవితం అంతా కూడా వ్యామోహాలతో గడిపారు, అంటే ఉండవలసిందే లెవెల్లోనే ఉన్నారు. సడన్గా నాకు ఇన్విటబుల్ వచ్చేసింది టైం అని తెలిసింది సార్. అప్పుడు బాబా వైపు తిరిగిపోయి కంప్లీట్గా ఎవరితోటి మాట్లాడకుండా జీవితం గడపడం, తర్వాత బాబా నామంతో వెళ్ళిపోవడం అనేది సంస్కారాలను బట్టి ఉంటుందా, ఆ వ్యక్తి యొక్క బాబా పట్ల ఉన్న ప్రేమ మీద ఆధారపడి ఉంటుందా? ఇది మటుకు మళ్ళీ తనతో స్టార్ట్ చేస్తే కనుక ఇది మటుకు చాలా ట్రిక్కీ క్వశ్చను. మళ్ళీ భగవంతుడు నిర్ణయం ఉంటే తప్ప ఏదో జరుగుతుందంటే కానీ బాబా చెప్పింది మటుకు అలా లేదు. బాబా చెప్పింది మటుకు నా నామం అంత్యముందు నువ్వు తీసుకుంటే భగవత్ సాక్షాత్కారం గ్రాంటెడ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. నీ సంస్కారాలతో సంబంధించిన విషయం కానే కాదు. కాబట్టి మీరు అన్నట్టుగా కనుక సీరియస్గా తీసుకుంటే అది. కానీ సమస్య ఏమన్నారంటే 90% ఆఫ్ ది టైం బ్లాంక్ అయిపోతుంటారు బ్రెయిన్. అప్పుడు అన్లెస్ ఎప్పుడు గుర్తుంటామంటే ఆయన వచ్చి తీసుకెళ్తే తప్ప, ఆయన వచ్చి తీసుకెళ్తే గుర్తుండొచ్చు, అయిపోయింది, పని అయిపోయింది. సో అందు గురించి ఆ విషయం తెలియదు. కానీ ఇది మటుకు ఎష్యూర్డ్, బాబా నామం తీసుకుని కనుక వస్తే కనుక జర్నీ, ఆన్వర్డ్ జర్నీ చాలా కంఫర్టబుల్ అయిపోతుంది. ఏసీ ఫస్ట్ క్లాస్ రిజర్వ్డ్ ఆల్రెడీ మనకి. లేకపోతే కనుక ప్లాట్ఫామ్ మీదే ఉండిపోతుంది, మళ్ళీ వేలాడుతూ వెళ్ళాల్సి వస్తుంది ట్రావెల్ మంది. సో ఈ డెత్ టాక్ అంతా మనకి చెప్పేది సార్, నామం చేసుకోవడం ఇంపార్టెంట్. సో కూడా ఉన్నవాళ్ళు ఆ బాడీ ఆ మనిషి కూడా భగవన్ నామంలో గడపడానికి ప్రయత్నించాలి. రైట్ సార్, రైట్. అప్పుడు మన జర్నీ ఎంతకాలం ఎలా జరిగినా కానీ ఇకపై ఆయనే చూసుకుంటారు. అదే ఆ సందర్భంగా మనము ఎవరన్నా అంటే మైలు పాటించినా ఒకటే, వేరే ఏది చేసినా సరే మనం సెక్లూజన్లోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చొని బాబా నామం కనుక తీసుకోగలిగితే కనుక ఫ్యామిలీ కట్టుకుని that will be definitely helpful to that departed soul. Obviously it also has a smoothing effect. మనకు కూడా ప్రశాంతత వచ్చేస్తుంది కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జయబాబని మళ్ళీ పక్క వాళ్ళ చేత చేయిస్తానంటే అలా కుదురుతుందిరా బాబు, ఏకనామా అంటే మళ్ళీ పక్క వాళ్ళే. ఖచ్చితంగా నామం తీసుకోండి. జయబాబని అది పోయిన వాళ్ళ బాడీ యొక్క ఆర్గన్ డొనేషన్ పరంగా బాబా ఏమైనా ఆర్గన్ డొనేషన్స్ చేయొచ్చా చేయకూడదా? అలా ఏం చెప్పలేదు. బట్ నా పర్సనల్ ఫీలింగ్ మటుకు యూ కెన్ ఆల్వేస్ డూ దట్. వీ కెన్ డూ దట్. కానీ చాలా మతాల్లో మటుకు దే రిలీజియస్ దాంట్లో మటుకు దే సే నో. దాని మీద బాబా ఎక్కడ చెప్పలేదు సార్, ఎక్కడ చెప్పారా సార్ రామకృష్ణ గారు? ఆర్గన్ డొనేషన్ గురించి ఏమైనా బాబా చెప్పారు? ఎక్కడ డిఫరెన్స్ ఉందా సంతోష్? లేదు సార్. ఎక్కడ సార్ సుబ్రహ్మణ్యం గారు? ఎక్కడ లేదు. అబ్సల్యూట్లీ నో. కానీ ఒకటి మటుకు నా నుంచి మటుకు పక్కవాడి గురించి ఆలోచించావు అంటే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. డూ దట్. ఆ క్లాస్ లోపల వీ కెన్ హెల్ప్ సమ్ వన్. సమ్మన్ సెల్స్ రైట్, ఎక్సలెంట్. దాంట్లో 9th జూలై రోజునే బాబా 25లో మండలి వాళ్ళకు చెప్తూ యువర్ బాడీ మస్ట్ బీ యూజ్ఫుల్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ అనే మాట చాలా ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి దాంట్లో కవర్డ్, యూ కెన్ డొనేట్ యువర్ ఆర్గన్స్. అబ్సల్యూట్గా షూర్. ఏమమ్మా? ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బాబా లవర్ కాదు, కానీ ఆయన పిల్లలు వాళ్ళ రిలేటివ్స్ అందరూ బాబా లవర్సే. అప్పుడు ఏం చేయాలి? ఆయనకి ఇష్ట ప్రకారం చేయాలా లేదంటే మనం ఇష్ట ప్రకారం చేయాలి? బాబా ఇష్ట ప్రకారం చేయాలి. బాబా ఇష్ట ప్రకారం బాబా భగవంతు నామం తీసుకోవాలి అంతే. చచ్చిపోయిన వాడికి చాలు అయిపోయాయి కదా, టాటా అంకుల్, ఆయన కోరిక ప్రకారం చేశాను, ఇదంతా ట్రాష్. ఆయన కోరిక ప్రకారం చాలా చేయాల్సింది, ఎందుకంటే ఆయన కంట్రోల్ లేదు. ఇప్పుడు చేయవలసింది నువ్వేం చేయాలి? ఆయనకి పనికొచ్చిందని చెప్పి అవతాడు కిందకు వచ్చి చెప్పినటువంటి మాటని, ఆయనకి పనికొచ్చేది వాడికి తెలియదు. వాడి చిన్నపిల్లాడు చాక్లెట్ కావాలని గోల చేస్తాడు, వాడు ఇష్టం కదా అని చాక్లెట్ పెట్టేస్తావా? వాడు జలుబునప్పుడు పెట్ట కదా, ఏం చేసినా పెట్ట వాడికి 4 పీకుతా తప్ప.
సో అందు గురించి అతను బాబాలవర్ కాకపోయినా కూడా అసలు నాకు వద్దన్నా కానీ భగవంతుడి నామం అందించడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అంతే. ఎందుకంటే ఆ ఒక్క సిచ్యువేషన్లోనే హెల్త్ ఎవెంట్ స్టేట్ నుంచి బయటపడడం ఈజీగా అవుతుంది. ముందు వెళ్ళడం ఇంపార్టెంట్ అవుతుంది. ఎమోషనల్ సివియరెన్స్ చాలా కష్టం, చాలా బాధగా ఉంటుంది. సడన్గా అంత వదిలేసి ఇప్పుడు వెళ్ళిపోను అంటే కనుక చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాని నుంచి ఆ కష్టం నుంచి ఇమీడియట్గా బయటపడిపోతాడు, ఆ బాధ తగ్గిపోతుంది. షూర్ సార్. ఇంకా బిఫోర్ డెత్కి ఆఫ్టర్ డెత్కి అసలు ఏం సంబంధం లేదు సార్. అసలు బిఫోర్ డెత్లో మనం ఏవైతే ఎర్న్ చేసుకున్నామో సంస్కారాలు అవన్నీ కూడా మెంటల్ బాడీలో ఇంప్రెషన్ అయిపోయి దాచుకున్నాము. బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ దేర్. కాబట్టి దీని గురించి మనకు తెలియదు. కానీ ఆఫ్టర్ డెత్ వచ్చి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అగైన్ యూ టేక్ ఎ బర్త్. ఎలాంటి బర్త్ వస్తుంది నీకు? కన్సాలిడేటెడ్ మోల్డ్ ఆఫ్ యువర్ ఆల్ సంస్కారాస్ విచ్ ఆర్ ఫ్రక్టిఫైడ్. ఏవైతే కనుక నీవు ఫలీకరణ చెంది ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నటువంటి సంస్కారాలతో కొత్త జన్మ తీసుకుంటావు నువ్వు. ఇది లాస్ట్ జన్మని ఆధారపడి ఉండదు. ఎప్పటికో ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర ఉన్నవి, దాని ఆధారంగా ఉంటుంది. లాస్ట్ జన్మ యొక్క ఇంప్రెషన్స్ కుడ్ బి మోర్. ఎందుకంటే నెక్స్ట్ 7 బర్త్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇది నెక్స్ట్ 7 బర్త్స్ అదే ప్లేస్లో జన్మిస్తారు. ఎందుకంటే ఆ సంస్కారిక ప్యాటర్న్ అక్కడ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ పుట్టవచ్చు. కానీ ఏ విధంగానూ కూడా ఈ జన్మతో దానికి సంబంధించిన విషయం కానే కాదు. యా, గో హెడ్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అన్నింటినీ కూడా మీదే లంచ్ బ్రేక్, నాది కాదు. హలో, చనిపోయిన తర్వాత వేల సంస్కారాలు రిలీజ్ అవుతాయని చెప్పి బాబా చెప్పారు కదా, అంటే ఆ బాడీని ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా? అబ్సల్యూట్గా భగవంతు నామం తీసుకుంటే ముట్టుకోవచ్చు నాయన. నువ్వు సహాయం చేయవలసింది ఇంకా కొత్తగా ఏమి సంస్కారాలు రావు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొత్తగా సంస్కారం ఏమి కొత్తగా రావు. ఆల్రెడీ యు ఆర్ ఎంటాంగిల్డ్. ఆల్రెడీ వాళ్ళ సంస్కారాలతో బంధించబడి ఉన్నాం మనము. మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు, క్యాజువల్గా వెళ్ళిపోయి అక్కడెక్కడ డెత్ అయిపోయింది సరదా ఏం పడక్కర్లేదు. అలాగా నీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరో ఉన్నారు, వాళ్ళు సహాయం చేయాలి, చేయండి. బట్ విత్ ది బ్యాక్గ్రౌండ్లో మటుకు ఒకటి మటుకు ఉంచుకోవాల్సింది, ఆ సందర్భంలో ఎవరైనా సరే భగవంతుని నామం తీసుకోవాల్సిందే, ప్రేయర్ చేయాల్సిందే. అప్పుడు నీకు ఒక దోమతెర ఏర్పడుతుంది. ఆ దోమతెర ఏర్పడితే నువ్వు ప్రొటెక్షన్లో ఉంటావు. లేదు పర్వాలేదు, మనకు చాలా ఉన్నాయి సంస్కారాలు, కొత్తగా వస్తే 4 వస్తే ఏమైందంటే వెళ్ళిపోవడం. కానీ కొత్తగా అనవసరంగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. చెప్పండి సార్. సార్ మీరు ఆన్ చేసి ఇచ్చేయండి సార్. సార్, చనిపోతున్న వ్యక్తికి కొన్ని కోరికలు ఉంటాయి. అవి తరువాత తరం వారి ద్వారా తీర్చుకోవాలని నా ఆఖరి కోరికని. అది మంచి పరంగా అవ్వచ్చు, లేకపోతే కొంతమంది మీద పగా ప్రతీకారాలు అవ్వచ్చు. అలా చెప్పి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మశాంతి అవ్వట్లేదేమోనని వీళ్ళకి నచ్చకపోయినా సరే వాటిని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇబ్బంది పడుతున్న చాలామందిని నేను చూశాను. అలాంటి కేసు ఒకటి వచ్చింది సార్. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. భర్తని వదలొద్దని తండ్రికి ఉత్తరం రాసింది. అతనేమో అవతల ఎవరైతే తన కూతురు భర్త అబ్సల్యూట్గా ఈ సూసైడ్ అనే మాట గురించి మనం ఇంకో డిస్కస్ చేయాలి సార్. సూసైడ్ వాళ్ళ గురించి వదిలేసేసేయండి. ఇవాళ డిస్కషన్లో మటుకు చనిపోయిన వాళ్ళు ఆఖరి కోరిక తీర్చడం అనేది ఫూలిష్నెస్. ఎందుకంటే వాళ్ళకి 3వ రోజు 4వ రోజుతోనే ఈ శరీరంతో మెమరీ ఈజ్ గాన్. ఒకవేళ వాళ్ళ గురించి మీరు చేసినా వాడికేం తెలియదు, వాడికి చేయకపోయినా వాడికేం తెలియదు. కాబట్టి చేయడం అనేది అబ్సల్యూట్గా మీ మనసుతో చేయాలని చేసేసేయండి. ఆ వంక పెట్టుకుని చేసేయడం మటుకు వేస్ట్. అంత అది అబ్సల్యూట్గా నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే వాళ్ళ ఆఖరి కోరిక తీర్చవలసినటువంటి బాధ్యత మీకు అనుకుంటే మీరు తీర్చండి తప్ప వాడికి మటుకు దీంతో ఎటువంటి సంబంధం లేదు. వాడి సంస్కారిక ప్యాటర్న్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ కాదు అది. ఎందుకంటే ఇలాంటివన్నీ ఎగ్నెస్ట్ టు సంబడీస్ విల్ చేయాల్సిన సందర్భాలు వస్తాయి. అసలు చేయడం అంటే తెలియక జ్ఞానం లేకనే. ఎందుకంటే అది అయిపోయింది. నీకు వాడికి చనిపోయినటువంటి కూతురికి నీకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టే ట్రిప్ అయిపోయింది, డెడ్ అయిపోయింది. సంస్కారాలు కనుక అయిపోయాయి కాబట్టి యూ ఆర్ అవుట్ ఆఫ్ దాట్. ఇంక లేని సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు కొత్తగా ఏర్పాటు చేసుకున్నావు అంటే విచ్ ఈజ్ అన్యాచురల్.
కాబట్టి ఆ పని చేయకూడదు, అబ్సల్యూట్గా చేయకూడదు. కామన్ మ్యాన్కు వచ్చేటువంటి ఒక చిన్న ఇది సార్, ప్రేతాత్మలు కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళకి ప్రేతాత్మలు అనేటివి ఉన్నాయా? బాబా ఏం చెప్పారు? ప్రేతాత్మలు అంటూ ఏమీ లేవండి. సూసైడ్ కమిట్ చేసిన వాళ్ళ పరిస్థితుల్లోనే ప్రేతాత్మ అన్నారు. సూసైడ్ కమిట్ చేసి దే ఆర్ నాట్ గెటింగ్ ది బాడీ, శరీరం దొరకలేదు వాళ్ళకి, వాళ్ళు వేలాడుతూ ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ భగవంతుడు వచ్చి భగవంతుని అడిగి, బాబు ఇంకో శరీరం ఇరా నాయనా, మాకు ఇంకో శరీరం ఇస్తే కనుక నేను మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాను. అందుగురించే చాలా ఉన్నతమైంది, ఉత్కృష్టమైంది మానవ శరీరము. దీన్ని ఏ విధంగా కూడా నెగ్లెక్ట్ చేసి పాడు చేయకండి మీరు. కబీర్ చేసిన దాంతో లాస్ట్ ఒక మాట చెప్పేసి నేను ఐ విల్ క్లోజ్ మై రామకృష్ణ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. సో కబీర్ చెప్పింది ఏంటంటే, ఈ శరీరం భగవంతుడు ఇచ్చింది నీకు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళడం గురించి, మన శరీరం గురించి చెప్తున్నారు ఆయన. ఒక పడవ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి చాలా జాగ్రత్తగా వాడుకుని జాగ్రత్తగా ఇచ్చేసేయండి, దాన్ని తగలెట్టేయకండి. ఇది నా బాడీ కదా అని చెప్పేసి మన నానా విషయాలు చేస్తాం మనం. అది చేయదు, ఇది ఎవరో ఇచ్చింది, భగవంతుడు ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు రా బాబు ఈ శరీరం మనకంటే కనుక ఆ వాడుకుని దాని కన్నాలు పెట్టకుండా బ్రహ్మాండమైన పడవ ఇచ్చాడు మనకి. ఆ పడవని అదే జాగ్రత్తగా తీసుకెళ్ళి అప్పచెప్పేసేద్దాం. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చాయి. రైట్.